రాలేదండి, ఇప్పుడు వచ్చింది జాయిన్ బటన్. అవును అవును, అది ప్రాబ్లము ఏదో ఉంది, సర్వర్ ప్రాబ్లం ఉంది. అందరూ జాయిన్ అయ్యారా? సో సాత్విక లక్షణం ఉండాలా, రాజస లక్షణం ఉండాలా, తామస లక్షణం ఉండాలా? నా వాయిస్ క్లియర్ గానే ఉందా? ఉంది సార్, ఉంది సార్. బాగుంది. వీడియో క్లియర్ గా ఉంది, ఆడియో క్లియర్. వీడియో ఆడియో క్లియర్ గా ఉంది. ఏమన్నా టెలిగ్రామ్ ది ఏమైనా చెప్పినారా? ఏంటండి? ఇంతకు ముందు ఏమైనా చెప్పినారా సార్? ఇప్పుడే లేదు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఓకే, నాకు 10 నిమిషాలు అయింది. అదే ఓకే సార్. అదే సో మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేశాము. కాబట్టి సాత్విక గుణమా, తామస గుణమా, రాజస గుణమా? ఏది అంటే మూడు కూడా బంధిస్తున్నాయి మనని, మూడు కూడా మనల్ని బంధించేస్తున్నాయి, మూడు కూడా మనకి ఏ విధమైనటువంటి ప్రోగ్రెస్ ఇవ్వడం లేదు. మనకు కావలసినటువంటిది మోక్షము, ఆ మోక్షము మనకు అందకుండా చేస్తున్నాయి. మరి ఎలాగా? పరిష్కారం ఏంటి దీనికి? పరిష్కారం ఏమిటి అంటే ఏదో కనిపెట్టాలి, నేను ఏదో చెయ్యాలి, ఏదో పరిణతి రావాలి. మనం వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం చేసేటటువంటి ప్రతి పని కూడా మన శ్రద్ధ పైన ఆధారపడి ఉంది. ఎందుకంటే మనము గత అధ్యాయం తెలుసుకున్నాం. గత అధ్యాయంలో ఏం తెలుసుకున్నాము? దేవతలు ఎలా ఉంటారో, రాక్షసులు ఎలా ఉంటారో తెలుసుకున్నాం. ఆ అధ్యాయం తెలిసేదాకా కూడా పర్వాలేదు. మనకు ఆ అధ్యాయం తెలిసేదాకా మనం ఏమని అనుకున్నాం? ఓకేలే, ఈ అధ్యాయం మనకు తెలిసే వరకు మేము మంచాలము అని చెప్పేసి అనుకున్నాం. కానీ అధ్యాయం తెలిసిన తర్వాత ఏమైంది? 26 దైవ లక్షణాలు, రాక్షస లక్షణాలు కొన్ని ఉన్నాయి అని చెప్పి తెలిసింది. దైవీ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అని చెప్పేసి మనం గుర్తించాలి. రాక్షస లక్షణాలు ఏమున్నాయి? హంగు, ఆర్భాటము, హడావిడి, ఇవన్నీ చేస్తున్నామా లేదా? ఇవి రాక్షస లక్షణాలు. అయితే చాలా మందికి ఇది తెలియకపోవడం కూడా మనం చూస్తాం జీవితం లోపల. ఎందుకంటే ఇది రాక్షస లక్షణం అని కూడా అనుకోరు. ఉదాహరణకి హంగుతోని, ఆర్భాటంతో 10 మందిని పిలిచి, వేలాది మందిని పిలిచి అలా అందరి లోపల గొప్పగా చేయడము, హడావిడి చేయడము, వంటలు వడ్డించడము, తినడము, ఇలా పందికి పప్పులాగా మెక్కడము, ఇవన్నీ ఏవైతే చేస్తూ ఉంటారో వీటన్నిటి లోపల హంగులు, ఆర్భాటాలే తప్ప శ్రద్ధ అనేది కనిపించదు. అయితే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఏంటంటే మనిషి యొక్క సహజ స్వభావం అనేది ఒకటి ఉంటుంది, అది కాక శ్రద్ధ అనేది ఒకటి ఉంటుంది. సహజ స్వభావం ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చింది ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే మీ ఫ్రెండ్ వాళ్ళ వీళ్ళలో చూస్తారు. ఒకే తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళైనా కూడా పిల్లలు వేరువేరుగా ఉండడం గ్రహించారా లేదా మీరు? కొంతమంది పిల్లలు కామ్ గా ఉంటారు, కొంతమంది పిల్లలు అల్లరిగా ఉంటారు, కొంతమంది పిల్లలు చెడ్డవాళ్ళుగా తయారవుతారు. ఒకే ఇంట్లోపల వివిధ పద్ధతులలో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇది మీరు అందరూ చూసినదేనా లేకపోతే నేను చెప్తున్నానా? హలో, ఇట్లా కాదు, ఒక్క తల్లి పిల్లలు కూడా ఒక్కలా ఉండరు సార్, ఉండరు. అంటే ఏంటి? ఏవో దీనిని ఇంపాక్ట్ చేస్తున్నాయి. మనకు పూర్వజన్మలలో మనము తెలుసుకున్న విషయాలన్నింటినీ రావణాసురుడు, విభీషణుడు అంటే తీసుకోవచ్చండి కదా. రావణాసురుడు, విభీషణుడు, కుంభకర్ణుడు. విభీషణుడు సాత్విక లక్షణం, రావణాసురుడు రాజస లక్షణం, కుంభకర్ణుడు తామస లక్షణం. సో ముగ్గురు 3 రకాల గుణాలతో ఒకే తల్లికి పుట్టారు అని చెప్పి కూడా మనం తెలుసుకున్నాము. కాబట్టి ఏంటి అంటే మన జీవితం లోపల ఇది ఫైనల్ అని చెప్పి చెప్పలేము. ఈ తల్లిదండ్రులు ఇలా ఉన్నారు కాబట్టి పిల్లలు ఇలా ఉంటారు అని చెప్పి చెప్పడానికి వీల్లేదు. దీనికి కారణం ఏమిటి అంటే పుట్టడమే మనం కొన్ని వాసనలతోటి, కొన్ని సంస్కారాలతోటి పుడతాం. ఒకసారి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వాసనలు అంటే ఏమిటి? వాసనలు అంటే కొన్ని జన్మలలో మనకు ఉన్నటువంటి అలవాట్లు. నేను ఎప్పుడు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ. ఒక వ్యక్తికి పూర్వజన్మ వాసనలు ఉన్నాయి. అదేమని? పూర్వజన్మలో కూడా బాగా పత్తాలాడుతుండేవాడు. ఈ జన్మలో అవకాశం రాలేదు, అతనికి పత్తాలాడే అవకాశం రాలేదు. రాకపోవడం వల్ల జీవితంలో ఒక 40 ఏళ్ళు అద్భుతంగా గడిచిపోయాయి. తర్వాత ఓ రోజు అనుకోకుండా ఒక చోట ఆగుతాడు. అప్పుడు వర్షం పడుతుంది బాగా. వర్షం పడగానే ఏమవుతుంది? ఒక షెడ్ కిందికి వెళ్ళి నిలబడతాడు. ఆ షెడ్ కిందికి వెళ్ళి నిలబడగానే ఏమవుతుంది? వెంటనే అతనికి అక్కడ వర్షం ఇంకా ఎక్కువ అవుతుంది. లోపలికి వెళ్తాడు. కాస్త లోపలికి వెళ్ళగానే అక్కడ అందరూ పత్తాలాడుతూ కనిపిస్తారు. వర్షం తగ్గదు, చాలా పెద్దగా అయిపోతుంది. అప్పుడు ఇతను ఏం చేయాలో తెలియక వాళ్ళంటారు, రావయ్యా నువ్వు కూడా ఆడు అంటారు. వాళ్ళతో పాటు కూర్చుండిపోతాడు. ఇక ఆడుతూ ఉంటాడు. ఏదో జన్మ అదృష్టం అన్నట్టుగా అతనికి అన్ని కూడా చక్కగా పడుతూ ఉంటాయి. కార్డ్స్ ఏదో బాగా ప్రావీణ్యం ఉన్న వ్యక్తి ఆడుతున్నట్టుగా ఆడిస్తూ ఉంటాడు. డబ్బు కూడా సంపాదిస్తాడు, ఇంటికి వెళ్తాడు. తర్వాత రోజు నుంచి ఈ ప్లేస్ ని వెతుక్కుంటూ వస్తాడు. ఆ తర్వాత తను బతికినటువంటి 20-30 ఏళ్ల పాటు కూడా జూదం ఆడుతూనే ఉండిపోయాడు.
సో కాబట్టి ఏమైందంటే పూర్వజన్మ సంస్కారాలు ఉన్నాయా? ఉన్నాయి, తప్పదు. అదే విధంగా మనం అజామిలుడి కథ తీసుకుందాం. అజామిలుడి కథ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, కొద్దిగా పట్టుకోండి, కొద్దిగా కష్టమవుతుంది, పట్టుకోండి. అజామిలుడి కథ లోపల కూడా అతనికి పూర్వజన్మ, ఈ జన్మలో చాలా అద్భుతమైనటువంటి సంస్కారాలు నేర్చుకున్నాడు. కానీ పూర్వజన్మ వాసనలు అంటే పూర్వజన్మవి, సంస్కారాలు అంటే ఈ జన్మలో మనకు తల్లిదండ్రులు నేర్పించి ఈ జన్మలో మనం కొత్తగా నేర్చుకున్న వాటిని సంస్కారాలు అంటారు. వాసనలు అంటే పూర్వజన్మవి. వీడేం చేస్తాడు, పూర్వజన్మలో ఎలా ఉన్నాడో తెలియదు, కానీ ఈ జన్మలో మాత్రం అద్భుతమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోతాడు. అద్భుతంగా అన్ని నేర్చుకుంటాడు, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, జ్ఞాన మార్గము అన్ని కూడా చేస్తాడు. చేసిన తర్వాత ఏమవుతుంది, ఒకే ఒక రోజు నాడు అనుకోకుండా ఒక వేశ్య యొక్క అలవాటు అవుతుంది. అయిన తర్వాత తన దారి తప్పుతాడు. ఎందుకని? ఏదో పూర్వజన్మ వాసనలు ఉన్నాయి. ఆ వాసనల వల్ల ఏమవుతుంది, ఇంట్లో వాళ్ళందరినీ కూడా వదిలేసి చెడు మార్గంలో ప్రయాణం చేసి ఇక జీవితాన్ని అంతా కూడా అందులోనే పతనం చేసుకునేటటువంటి వ్యక్తిని మనం చూసాము. అంటే ఏమవుతుందంటే వాసనలు మనని చాలా ఇదిగా మనని వెంటాడుతూ ఉంటాయి. అదే విధంగా అన్నమయ్య కావచ్చు, రామదాసు కావచ్చు, వీరందరి లోపల బహుశా పూర్వజన్మ లోపల భక్తి మార్గంకి సంబంధించినటువంటి వాసనలు ఉండవచ్చు. అందుకే జీవితంలో ఒక మార్పు రాగానే వాళ్ళు భగవంతుడి వైపుకి వచ్చేస్తారు. కాబట్టి పూర్వజన్మలలో వచ్చేటటువంటివి మనల్ని చాలా గొప్పగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇది కాక సహజంగానే మనకు కొన్ని మంచి లక్షణాలు, పుట్టుకతోటి కొన్ని మంచి లక్షణాలు వస్తాయి. ఎవరినైనా చూస్తే మనకి ఎందుకో కొద్దిగా బాధ పెట్టాలనిపించకుండా ఉండడము, కొంతమందిని సహాయం అనిపిస్తూ ఉండడము, ఆలయాలలో పాడేటటువంటి పాటలు మనకు బాగా అనిపిస్తూ ఉండడము, భజనలు అవి చేస్తుంటే బాగా అనిపిస్తూ ఉండడము. మీకు అనిపించదా? తల్లిదండ్రులు నేర్పించడము పిల్లలకి భగవద్గీత శ్లోకాలు ఓకే, కానీ మీ అంతటా మీరు చూసుండరా? పిల్లలందరూ కూడా అంత చిన్న పిల్లలు అంత బాగా చదువుతున్నారంటే పూర్వజన్మ సంస్కారం ఉంది అని చెప్పి అనుకోమా? ఎన్నోసార్లు ఆలోచించండి మీరు. అనిపిస్తుందా లేదా? కొంతమంది పిల్లల్ని చూస్తుంటే ఎందుకంటే పూర్వజన్మ వాసనలలో లేకపోతే ఇటు సైడ్ రావడం కష్టం. తల్లిదండ్రులు ఎంత పోలినప్పటికీ కూడా ఈ మార్గంలో రావడం కష్టం. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఏమవుతుంది, భగవద్గీత నేర్చుకునే పేరు మీద 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెట్టేస్తున్నారు. ఇప్పుడు చిన్నప్పుడు నేర్చుకోవాల్సినది మీరు 50 ఏళ్ళు వచ్చాక నేర్చుకుందామంటే ఏమవుతుంది, 2 ఏళ్ళు మీకు నేర్చుకోవడానికి, ఇంకో 1 ఇయర్ కష్టపడి దాంట్లో ప్రావీణ్యత సంపాదించడానికి, మెమొరీ అవ్వడానికి. ఇంత చేస్తే ఉత్తగా శ్లోకాలు నేర్చుకున్నారు అంతే. దాన్ని అర్థం తెలుసుకోలేదు, దాన్ని ఆచరించలేదు, ఏమి లేదు. ఊరికే శ్లోకాలు తెలుసుకుని నేను గొప్పవాడిని అయిపోయాను అనుకుంటారు. ఆ తర్వాత ఏమవుతుంది, వేరే వాళ్ళకి నేర్పించడం మొదలెడతారు అవే శ్లోకాలు. అది ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు. దీనివల్ల ఏమవుతుంది, జీవితం లోపల ప్రైమ్ టైం అంతా కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి చిన్నప్పుడే ఈ పారాయణలు ఇవన్నీ కూడా మనం సంస్కారాలు పిల్లల లోపల నాటాలి. నాటకపోతే తర్వాత రావు. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత బట్టి కొట్టడం అనేటటువంటిది కష్టం. ఒక వయసు వచ్చిన తర్వాత విశ్లేషించడం తేలిక. చిన్నపిల్లలకు విశ్లేషించడం అంత సులభంగా రాదు. ఉదాహరణకి తీసుకున్నట్లయితే మనం చిన్నప్పుడు ఉప్పు కప్పు రంబును ఒక పోలిక నుండి చకటకగా బట్టి కొట్టేస్తాం. కానీ దాని అర్థం మనకు పెద్దయ్యాక తెలుస్తుంది. బలవంతుడు నాకేమని అని చెప్పేసి మన మధ్య అయితే చలిచి మన చేత అన్నప్పుడు ఓకే, పెద్దయ్యాక తెలుస్తాం. ఓకే, నువ్వు ఎంత గొప్పవాడువైనా సరే నీకు సమయం వచ్చినప్పుడు నిన్ను అణగదొక్కడం తేలిక. ఇలాంటి విషయాలన్నీ మనకు ఎలా తెలుస్తాం? అంటే ఇవన్నీ కూడా ఆలోచించేది సమయం లోపల మీరు బట్టి కొట్టడం మొదలెడితే ఎలాగా? చిన్నప్పుడు చేయాలి. బట్టి కొట్టడం అనేది చిన్నప్పుడు చేయాలి. చేస్తే క్రమ పద్ధతి లోపల ఇప్పుడు ఆలోచించే స్థాయికి వెళ్తారు. కాకపోతే ఏమైపోయింది, ఇప్పుడు లోపల అందరూ కూడా నేర్చుకోవడానికి వెళ్ళిపోతున్నారు. పారాయణాలు వందల కొద్ది నేర్చేసుకుంటున్నారు. తప్పని కాదు, అర్థంతో సహా నేర్చుకోండి. అంటే కాదు బట్టి కొట్టడానికి ట్రై చేయదు. కనీసం ట్యూన్ నేర్చుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి పదాలను స్పష్టంగా పలకగలిగేటటువంటి స్థాయికి వెళ్తే చాలు. కానీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు బట్టి కొడుతూ ఇంకోటి చేస్తూ వీటికి దూరం అయిపోతారు. దూరం అయిపోయినప్పుడు ఏమైతుంది, భగవంతుడు స్థాయికి దానికి దూరం అవుతారు. వచ్చే జన్మ లోపల మంచి జన్మ వస్తుందా అంటే పారాయణం వల్ల పుణ్యం ఎక్కడ వస్తుంది? పారాయణం కూడా భక్తితో చేస్తే పుణ్యం వస్తుంది. మనం అది కాదనలేము. కానీ అంత భక్తితో మనం చేస్తామా? జనరల్ గా పారాయణ అనేసరికి గుంపులు స్టార్ట్ అవుతాయి. గుంపులు అయ్యేసరికి మనకి ఏమవుతుందంటే శ్రద్ధ ఉండే అవకాశం లేదు. అయితే ఆన్లైన్ లో చేసేటటువంటి వాటికి కొంతవరకు శ్రద్ధ ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్లో చేసినప్పుడు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకుంటే సరే. బట్ వీలైనంత వరకు కూడా గుంపు యాక్టివిటీస్ కి బయట ఏవైతే హంగులు ఆర్భాటాలు, నగలు, చీరలు, బట్టలు, కార్లు, బంగళాలు, ఈ హంగులు ఆర్భాటాలలోకి వెళ్ళినప్పుడు మనకు శ్రద్ధ పోతుంది. ఇది కాక ఇంకోటి ఏంటి, చాలా మందికి శాస్త్రం ఇక్కడ దాకా అర్థమైన వాళ్ళు ఓకే, అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నా. అర్థమైంది సార్. ఓకే సార్, అర్థమైంది. సో మనం ఈ రోజు ఏం తెలుసుకున్నామంటే సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అనేవి గొప్పవే. కానీ ఏదైనా కూడా మనని మోక్షానికి తీసుకెళ్లదు. ఈ మూడింటిని దాటినప్పుడే మోక్షానికి వెళ్తాం. కానీ
మూడింటి లోపల కూడా గొప్పది సాత్విక గుణం. కాబట్టి క్రమ పద్ధతిలో సాత్విక గుణంలోకి వెళ్తూ మోక్షంలోకి వెళ్ళాలి. కానీ సాత్విక గుణమే మోక్షంలోకి తీసుకెళ్లదు. కానీ సాత్విక పద్ధతులలో పనులు చేయడం ద్వారా మోక్షంకి వెళ్లే అవకాశం ఉంటుంది. మళ్ళొకసారి చెప్తా, సాత్విక గుణము మోక్షంలోకి తీసుకెళ్లదు. సింపుల్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా నేను సాత్వికుడిని, మెల్లగా మాట్లాడుతున్నాను, ప్రశాంతంగా అందరు వస్తారు, శాల్వాలు కప్పుతారు, గొప్పగా నువ్వు గొప్పోడు అంటారు, నువ్వు ఇలాంటి లేదండి 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 నేనేముంది అంతా భగవంతుడే ఇలాగా అతి వినయం ధూర్త లక్షణం. మీరు గుర్తుంచుకోండి. ఈ అతి వినయం చూపించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళని మనం గుర్తుపట్టచ్చు, వీడేదో ఖచ్చితంగా జనాల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పి గుర్తించవచ్చు. అలా అతి వినయం చేస్తూ 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 వాళ్ళకి ఏమవుతుంది, ఇలా అందరి దగ్గర గుర్తింపులు అవి బాగుంటాయి. ఓ ప్రవచనకర్త తన యొక్క శిష్యులు ఉంటారు కదా స్టూడెంట్స్, ఆ స్టూడెంట్స్ అందరూ కూడా గుంపుగా తయారై ఆయనని ఇలా కాపాడుతూ అన్నమాట. ఒక పెద్ద బౌన్సర్స్ లాగా ఒక సర్కిల్ తయారు చేశారు. అమ్మో గురువు గారు వస్తే ఆయన మీద పడిపోతారండి అందరూ అని చెప్పి ఇది కొత్తగా అలవాటు చేశారు ఆయనకి. చేయగానే ఆ తర్వాత ఏమైంది, ఆయనకు అలా రాకపోతే ఆయనకు విసుగు రావడం మొదలెట్టింది. ఎందుకు రావట్లేదు వీళ్ళు మొన్న అన్నారు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చెప్పారనమాట, మా గురువు గారికి చాలా నచ్చింది, మనం అందరం అలా బౌన్సర్స్ లాగా చుట్టూరా నిలబడి ఆయనను కారు దింపి వేదిక దగ్గరికి తీసుకొస్తే ఆయన చాలా సంతోషపడ్డారు అని. దాంతో ఏమైంది, ఇంకో 10 మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయనకి బౌన్సర్స్ గా ఉండడం కోసం అని చెప్పేసి 50 మంది తయారయ్యారు. ఈ బౌన్సర్స్ ఎట్లా అయ్యారు, నేనంటే నేను అని చెప్పి వాళ్ళలో వాళ్ళు కొట్టుకునే స్థాయికి వెళ్ళారు. నేను బౌన్సర్ నైతా గురువు గారి కంటే నేను బౌన్సర్ నైతా టైప్ లో తయారయ్యారు. ఈ విధంగా ఏమవుతుంది, ఇలా జనాలు నాకు పోటీ పడుతూ నాకు మర్యాద ఇస్తూ ఉంటే నేనేమో ఓవర్ యాక్టింగ్ చేస్తూనే ఉంటాను. నాకేమవుతుంది, సాత్విక గుణం నన్ను మోక్షం వైపు తీసుకెళ్లదు. ఇంతలోకి ఏమవుతుంది, నాకు మంచిగా దేవుడు మనవళ్ళని ఇస్తాడు, మనవరాళ్ళని ఇస్తాడు, నాకు సమాజంలో పొజిషన్ ఇస్తాడు, నాకు అన్ని రకాలుగా బాధ జరుగుతుంది. నాకు మోక్షం కావాలని ఎందుకు అనిపిస్తుంది? జన్మ బానే ఉంది కదా ఇలాగా. ఇప్పుడు ఎవరినైనా కూడా నీకు 20 ఏళ్ళు ఎక్స్ట్రా ఇస్తాను ఏజో అన్నాను అనుకోండి, అంటే ఏం చేస్తారు, ఇంకో కారు కొంటారు, ఇంకో బంగ్లా కొంటారు, ఇంకోటి ఏదో చేస్తారు. కానీ ఎవరు కూడా సాధనకు ఉపయోగిస్తానని అన్నారు, మోక్షం వైపుకు వెళ్తాము అని చెప్పి ఎవరు అనరు. కాబట్టి ప్రతిదీ కూడా మనం ఈ ప్రపంచంలో బంధించేసేదే. ఇప్పుడు రెండవ దానికి వద్దాం. రెండవది ఏంటి, ఇలా లేని వాళ్ళు, అంటే కాస్త పరిణతి వచ్చిన వాళ్ళు, అంటే జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న వాళ్ళు, తర్వాత జీవితం లోపల నిజాన్ని తెలుసుకుందామనే ప్రయత్నం చేసిన వాళ్ళు. అయితే చాలా మందికి నిజాన్ని తెలుసుకోవాలని అనిపించదు. ఎందుకు అనిపించదు, వారి లోపల స్పందించే హృదయం ఉండదు. ఒక విషయాన్ని చూసి అది స్పందించాలి. స్పందించినప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనకు అబ్బా ఎంత బాగుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కొన్ని డెవలప్డ్ నేషన్స్ లో చూసినట్లయితే అందులో ఒకడు వస్తాడనమాట, వాడి దగ్గర $2 $3 ఉంటాయి. వాడు వచ్చేసి అంటాడు, మెక్డోనల్డ్స్ కి వస్తాడనమాట, వచ్చేసి నా దగ్గర $3-4 ఉన్నాయి, ఇందులో ఏదొస్తే అది ఇవ్వండి అంటాడు. అంటే అప్పుడు ఆ కౌంటర్ లో ఉన్న ఆమెకు తక్కువ జీతమే వస్తుంది. అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారం అక్కడ కొద్దిగా లో శాలరీసే ఉంటాయి. ఆమె అంటుంది, ఏం పర్లేదులే, నా మీద వేసుకుంటానులే అని చెప్పేసి ఆమె ఏం చేస్తుంది, వాడికి కావలసినట్టుగా తయారు చేసి $10-15, అంటే వాడికి కడుపు నిండడానికి ఎంత అవసరమో అంత వస్తువుని తయారు చేసి, ఓకే, అది తయారు చేసి వాడికి ఇస్తుంది అనమాట. ఆమె హృదయం ఎలాంటిది ఆలోచించండి ఒకసారి, చెప్పండి. ఆమె హృదయం ఎలాంటిది? ఇప్పుడు ఆమెకి వస్తున్న డబ్బు తక్కువ, సాత్వికమే, కానీ ఎంత గొప్పగా ఉంది ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్పటి సహాయం చేయాలనే గుణం ఎక్కువగా ఉంది. ఇది సహజ ఆకలిని అర్థం చేసుకుంది. హృదయం సహజ లక్షణం ఇది సహజ లక్షణం. సో జనరల్ గా ఏమవుతుందంటే సహజ లక్షణాలు అని కొన్ని ఉంటాయి. ప్లీజ్ కొద్దిగా ఒక 5 నిమిషాలు పట్టుకోండి, అధ్యాయం అర్థమైపోతుంది. కావాలంటే ఆపేయమంటే కూడా ఆపేస్తాను, కానీ ఇది కొద్దిగా సహజ లక్షణం అంటే ఏంటో గుర్తించండి. సహజ లక్షణం అనేది ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే కూడా చాలా గొప్పది. ఈ సహజ లక్షణం వల్ల మనము జీవితంలో ఎదగడానికి అవకాశం ఉంది. 2 పద్ధతులు, ఒకటి సహజ లక్షణం, ఒకటి నేర్చుకున్న లక్షణం. ఏది మనని జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది? లక్కీగా సహజ లక్షణం అయితే చాలా సులభంగా వెళ్తాము, కొద్దిగా మంచి డైరెక్షన్ లో తీసుకెళ్తే చాలు. నేర్చుకున్న లక్షణం అయితే సాధన ఎక్కువ చేసి మోక్షం సాధించవచ్చు. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. ఇది అర్థం కాని వాళ్ళు చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి కూడా చెప్తాను. స్వభావ సిద్ధం అన్న ఒకటే కదా సార్? స్వభావ సిద్ధంగా వచ్చినాయి అన్న సహజ లక్షణం అన్న ఒకటే కదా? ఒకటే. అది వచ్చిన వాడికేమో మోక్షం సాధించడము చాలా సులువు అయిపోతుంది. కొద్దిగా కరెక్ట్ డైరెక్షన్ లో తీసుకెళ్తే, సరైన దారిలో తీసుకెళ్తే చాలు వాడిని.
రెండవది ఏంటంటే మనంతట మనమే నేర్చుకుని, మనంతట మనమే కష్టపడి, మనంతట మనమే పరిణతి చేసుకుని, మన లక్షణాలను మార్చుకుని మనము ముందుకెళ్ళడం. అది రెండవ మార్గం. రెండవ మార్గం కూడా చాలా గొప్పది. మొదటి మార్గం ఎంత గొప్పదో రెండవ మార్గం అంత గొప్పది. సహజ మార్గంలో నాకు గొప్ప ఉంది, కానీ నాకు ఎవడో దారి చూపించలేదు, నేను వదిలేస్తాను. ప్రశాంతంగా జీవితం అంతా ప్రశాంతంగా ఉంటాను అంతే, కానీ నేను మోక్షం సాధించను. అదే విధంగా నా లోపల లేని లక్షణాన్ని నేను 16వ అధ్యాయం చదవడం ద్వారా అర్థం చేసుకున్నాను. అయ్యయ్యో, నేను దేవతా లక్షణాలు కలిగి లేను, నేను రాక్షస లక్షణాలను కలిగి ఉన్నాను అని తెలుసుకుని, రాక్షస లక్షణాలను నాలోంచి తొలగింపజేసుకుని సాత్విక లక్షణాలను అలవర్చుకుంటూ పరిణతి సాధిస్తూ వీడు ముందుకెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. సహజంగా లేకపోయినప్పటికీ కూడా సాధన ద్వారా ఎవరైతే తెచ్చిపెట్టుకున్న లక్షణాలు ఏవైతే ఉంటాయో, మనస్ఫూర్తిగా శ్రద్ధతోటి తెచ్చిపెట్టుకున్న లక్షణాలు, వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువ ఉంది. అర్థం కాని వాళ్ళు అడగండి, లేకపోతే రెండోసారి చెప్తారు. ఎవరికైనా అంటే అర్థం కాదు. సహజ లక్షణం ఉన్న వాళ్ళు కూడా, సపోజ్ వాళ్ళు చుట్టూ ఉండే వాళ్ళు మంచి వాళ్ళు లేకపోతే వాళ్ళు కూడా మారిపోయే ఛాన్స్ ఉంటుంది కదండి, పాడైపోయే ఛాన్స్ ఉంది. నేను అంటున్నది సహజ లక్షణం ఉన్న వాళ్ళు, మంచి మంచి గురువు దొరికాడు అనుకోండి, చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతారు వాళ్ళు. మీరు సహజంగా పుట్టుకతో వచ్చిన బుద్ధులు అంటారు కదా సార్, పుట్టుకతో వచ్చే బుద్ధులు అంటారు కదా, పుట్టుకతోనే వస్తాయి అన్ని అంటారు. అదే అదే అలా సహజ లక్షణం అంటే పుట్టుకతోనే వస్తాయి కొన్ని. అదే ఒకరికి అలా మంచి లక్షణం వచ్చింది అనుకోండి, ఆ మంచి లక్షణం వచ్చినప్పుడు వాడు ఏంటంటే ఆ మంచి లక్షణాన్ని ఉపయోగించుకుని భగవంతుడి దగ్గరికి చేరుకునేటువంటి అవకాశము చాలా తొందరగా జరుగుతుంది. కానీ ఎవరైతే తెచ్చిపెట్టుకున్న లక్షణం ఉంటుందో, ఆ తెచ్చిపెట్టుకున్న లక్షణం కూడా పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా కాకుండా పరిణతి. ఎందుకు 16వ అధ్యాయం చదివిన తర్వాత నాకు మారాలి అనిపించింది. మారాలి అనిపించినప్పుడు ఏం చేస్తాను, నేను నా లోపల చెడును కంట్రోల్ చేసుకుంటూ, కొత్తవి నేర్చుకుంటూ, కష్టపడుతూ ఫాస్ట్ గా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. అది కూడా అవకాశం ఉంది. ఈ రెండింటి లోపల కామన్ ఏంటంటే శ్రద్ధ. ఈ రెండింటిలో కామన్ ఏంటి? శ్రద్ధ. శ్రద్ధ ఉన్నవాడు సహజ గుణాలైనా తెచ్చి పెట్టుకున్న గుణాలైనా రెండింటిలో కూడా సక్సెస్ అవుతాడు. శ్రద్ధ ఉన్నవాడు ఈ రెండు మార్గాలలో కూడా సక్సెస్ అవుతాడు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. ఓకే, ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళు ఎవరైనా మార్గాల్లో కూడా సక్సెస్ అవుతారు. శ్రద్ధ ఉన్నవారు రెండు మార్గాల్లో కూడా సక్సెస్ అవుతారు. శ్రద్ధ రెండింటికి ఇంపార్టెంట్. మొదటి మార్గం ఏంటి? ఎవరైనా చెప్పండి, మొదటి మార్గం ఏంటి? సహజంగా సహజ సిద్ధంగా వచ్చేది. వచ్చిన వాడికి మంచి డైరెక్షన్ ఇచ్చేయాలి. ఎవడన్నా వచ్చింది కానీ మంచి డైరెక్షన్ ఇవ్వాలి వాడికి, ఎవడన్నా పుష్ ఇవ్వాలి, వెళ్ళిపోతాడు వాడు. మంచి గురువు దొరికితే తొందరగా మోక్షానికి సాధ్యం వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఒకరికి సహజంగా రాలేదు, అప్పుడు రెండవ మార్గం. ఒకరికి సహజంగా రాలేదు, సాధన ద్వారా మంచి లక్షణాలు ఇన్కల్కేట్ చేసుకొని సాధన ద్వారా ఈ శ్రద్ధతో చేస్తే మోక్షానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంది. కానీ వాడు ఎందుకు చేస్తాడు? రెండో పద్ధతిలో ఎందుకు చేస్తాడు వాడు? మృదుల గారు చెప్పండి, రెండో పద్ధతిలో వాడు ఎందుకు చేస్తాడు? వాడికి ఏం అవసరం? సహజంగా రాలేదు వాడికి, ఎందుకు చేస్తాడు వాడు? మృదుల గారు తర్వాత చెప్పండి. తెచ్చిపెట్టుకోవాలి సార్. ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు? వాడికి ఏం అవసరం? అంటే మధ్యలో అర్థమైంది సార్, అంటే చదువుతూ లేదా కొన్ని అబ్జర్వ్ చేస్తూ, అరే నాలోని ఇది లేదు, ఈ క్వాలిటీ లేదు, ఇది ఉంటే ప్రాబబ్లీ నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళగాను అన్న ఆ రహస్యాన్ని లేదా ఎసెన్స్ ని తెలుసుకున్నప్పుడు శ్రద్ధ వహించి ముందుకు వెళ్తారు. అవతలి వాళ్ళు చూసి కూడా నేర్చుకుంటారు సార్. విచారణ ద్వారా కూడా కొంత నేర్చుకొని, విచారణ ద్వారా తెలుసుకొని, విచారణ ద్వారా తర్వాత ఏంటి? అయ్యో నేను ఇది తప్పు చేస్తున్నానేమో, ఇప్పుడు ఇన్నాళ్ళు నేను చేస్తున్నది. ఇప్పుడు నేను ఒక సినిమా చూసాను, ఆ సినిమా లోపల ఏమవుతుంది? హీరో ఏంటంటే విలన్ కి దొక్కుతాడు. వాడు చిన్నప్పటి నుంచి అందరినీ కొట్టడం, చంపడం ఇవన్నీ చేస్తుంటాడు. తర్వాత వాడికి హీరోయిన్ పరిచయం అవుతుంది. సినిమా పేరు పాప్ కి దునియా. అందులోపల వాడు అంటాడు, ఏం చేస్తాడు, ఇలాగ మొత్తం పరిచయం అయిన తర్వాత హీరోయిన్ పరిచయం అయ్యాక చెప్తాడు, నాకు మంచేదో చెడేదో ఎట్లా తెలుసు, అందరినీ కొట్టడమే నాకు మంచి అని తెలుసు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, చంపుతూ ఉంటారు. వాళ్ళకి అది తప్పు, నువ్వు జీవహింస చేయడం తప్పు అంటే వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళ అమ్మ నాన్న చంపుతుంటారు కాబట్టి వాళ్ళు చంపారు. దోమల్ని చంపడం తప్పని వాళ్ళు అనుకుంటారా? చెప్పండి, ఎవరైనా జవాబు చెప్పండి. అనుకోరు సార్, తప్పని అనుకోరు. అదే చేస్తారు సార్, వాళ్ళు కూడా మాంసాహారం చేసేవాడు. ఇప్పుడు మా ఇంటి దగ్గర షోలే మటన్ షాప్ అని ఒక షాప్ ఉంది. ఓకే, ఆ షాప్ దగ్గర ఎలా ఉంటారంటే జనాలు విరగబడిపోతారు. పొద్దున పుట్టే సండే పొద్దున్నే పాచిమొహాలు వేసుకొని, మగవాళ్ళందరూ లుంగీలు ఇలా పైకి అనుకుని
ఓకే, ఎంత అసహ్యంగా ఉంటారో, ఆ ప్లేసే దరిద్రంగా ఉంటుంది. అక్కడ ముగ్గురు నలుగురు తురకాలు కూర్చొని ఉంటారు. కూర్చొని వాళ్ళు దాన్ని మాంసం ఇదంతా చేస్తూ ఉంటారు అనమాట. ఫుల్ బిజీ. పాపం అక్కడి నుంచి మాంసం సంపాదించుకుని ఇంటికి వెళ్ళడమే ధ్యేయంగా బతుకుతున్న వాళ్ళు ఎంతమంది. షోలే మటన్ షాప్ మేము ఏదన్నా ఎక్కడుందంటే ఈ ఫలానా షోలే మటన్ షాప్ కి కొద్దిగా ముందుకెళ్ళండి, ఇటు వెళ్ళండి అని అలా షోలే మటన్ షాప్ కి మేము డైరెక్షన్స్ చెప్పాలంటే చెప్తామన్నమాట. సో జనాలు మరి దాన్ని తప్పని ఎందుకు అనుకోరు? ఎందుకంటే వాళ్ళకు పుట్టినప్పటి నుంచి ఇది తప్పు అని చెప్పి చెప్పేవాళ్ళు లేరు. మాంసాహారం మంచిదే అని చెప్పి చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ మాంసాహారం చెడ్డది అని కొంతమందికి నేర్పిస్తారు. ఇప్పుడు మాకు చిన్నప్పటి నుంచి గుడ్డు తింటారంటే కూడా భయపడిపోతుంది మా అమ్మ. మా అమ్మ ఏమనేది అసలు గుడ్డు కూడా తినద్దనేది. సరే అతి కష్టం మీద మా పిల్లలు వైఫ్ గుడ్డు తింటారని ఒప్పించాను మా అమ్మని. బట్ నా విషయం లోపల మా అమ్మ అసలు యాక్సెప్టే చేయలేదు. ఎగ్ కూడా తినద్దు అంటుంది. అమ్మ ఎగ్ అనేది ఇది న్యాచురల్ కాదమ్మా, ఏం అంటే వద్దు తినద్దు అంతే. సో కొంతమందికి అది పాపము అనిపిస్తుంది, కొంతమందికి పాపం కాదు అనిపిస్తుంది. ఎందుకు? మన ఇంట్లో మన తల్లిదండ్రులు పెంచినటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ పద్ధతి ద్వారా మనము ఒక దారి ఎన్నుకుంటాము. మనకు అమ్మ నాన్న పెంచిన పద్ధతి ద్వారా ఇది తప్ప ఒప్ప అంటాం. సమాజంలో చూస్తూ జంతువులను చంపుతూ ఉంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది, బంగ్లాదేశ్ లోపల ఏం చేస్తారు, ఆవులు ఉంటాయి కదా, ఆవులని ఒక ముగ్గురు నలుగురు ఇలా వెంబడిస్తారు. వెంబడించిన తర్వాత ఏం చేస్తాడు, ఒకటి దాని మీద ఆవు మీదకి దూకుతాడు, దూకి దాని మెడలో ఇలా చేయి పెడతాడు, పెట్టి దాని మెడని ఇలా తిప్పి ఇక్కడి నుంచి కత్తితో కోసేస్తాడు. ఇంకోసారి ఒక ఆవుని ఇలా క్రేన్ తోని లేపి ఇలా కింద పారేశారు, అది చచ్చి ఊరుకుంది. ఇంకొకసారి ఏమైంది, దాని కాలు కోసేశారు, ఒక కాలుతో కింద పడిపోయింది. తర్వాత రెండో కాలు కోసారు, మూడో కాలు, ఇట్లా కోసి అది అత్యంత క్రూరంగా చంపుతుంటే అమ్మ హిందువులను చంపేశాము అని ఆనందంగా ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారు, కోతులను చంపుతూ అమ్మ వీళ్ళు ఆంజనేయ స్వామి అంటారు కదా, కోతులను చంపుదామని చెప్పి కోతులకి అత్యంత క్రూరంగా హింసించి దాని మెడకు తాడేసి పైకి కట్టి చంపేశారు. ఇంకో కొంతమంది అంటే ఇలాగ ఏమవుతుందంటే, అలా తుర్కాల లోపల ఏమవుతుందంటే వాళ్ళకి చంపడం వాళ్ళకి న్యాయం, వాళ్ళకి ధర్మం అది. ఇప్పుడు వాళ్ళ మతం లోపల కూడా ఏంటి, నువ్వు వేరేవాడు వేరే మతంని యాక్సెప్టే చేయరు వాళ్ళు. ప్రపంచ వ్యాప్తంగా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఏమంటారు, అవతల వాళ్ళని చంపడం ధర్మం అంటారు. ధర్మం అనేసరికి ఏమవుతుంది, వాళ్ళకి అది పాపం అని కూడా వాళ్ళు ఒప్పుకోరు కదా సార్, అది పాపం అని కూడా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్క ముస్లిం ఇండియాలో ఎక్సెప్షన్స్ ఉన్నాయా అంటే దాదాపుగా లేవనే చెప్పొచ్చు. మీరు ఏ తుర్కానైనా పట్టుకోండి, వాడి జీవిత ధ్యేయం ఏంటంటే కనీసం ఒక 10 మంది హిందువులను చంపాలి, లేదా 10 మంది హిందువుల అమ్మాయిలని పాడు చేయాలి. కనీసం వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి, వాళ్ళకి ఇంతమంది హిందూ అమ్మాయిలని నువ్వు ట్రాప్ చేయాలి. అంటే మనం ఏం చేస్తాము, మనం హిందువుల లోపల చక్కటి ఫ్యామిలీలో మంచిగా పెంచుతాము, ఇంట్లోపల పిల్లలకు బాగా చదివిస్తాము, ఇంట్లో కష్టపడి చేసుకున్న సేవింగ్స్ అన్ని కూడా అమ్మి పిల్లల్ని చదివిస్తాము, బాగా చేస్తాము. ఇంతలోకి ఎవడో మహమ్మదో ఎవడో వస్తాడు, వాడు ఆటో ఎక్కించుకుని రోజు పిల్లల్ని తీసుకెళ్తూ మెల్లగా వాడి టెక్నిక్స్ తోని ట్రాప్ చేస్తాడు, తీసుకెళ్లి వాడు వెళ్ళిపోతాడు. మనం ఇక్కడ మన జీవితం అంతా కూడా ఆశ పెట్టుకుని ఒకే పిల్ల 2 పిల్లలు ఉంటే మళ్ళీ మనకు డైవర్షన్ వస్తుందని 2 పిల్లలు కూడా లేని వాళ్ళు ఎంతమందో పెట్టుకుని వెళ్తారు. వాళ్ళకి అక్కడ హత్య చేయడం తప్పు కాదు, చంపడం తప్పు కాదు, హిందూ అమ్మాయిలను పాడు చేయడం తప్పు కాదు. అత్యంత క్రూరంగా మొన్న ఒక చోట అత్యంత క్రూరంగా ఒక అమ్మాయిని చంపుతుంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని చంపేస్తున్నాడు అనమాట హిందూ అమ్మాయిని. ఆ అమ్మాయి కేకలు పెడితే కాలనీ వాళ్ళందరూ వచ్చారు. వచ్చేసరికి వాడు వాళ్ళందరి మీద కూడా కత్తి దూసేసరికి ఏమైంది, వీళ్ళందరూ ఇది మొన్న సంగతి, ఇది ఒక 10 రోజుల కింద సంగతి, టీవీలో వచ్చిన సంగతి చెప్తున్నా. వీళ్ళందరూ ఏం చేశారు, భయపడిపోయారు, లోపలికి వెళ్ళాలంటే భయపడుతున్నారు, అమ్మాయి కేకలు వింటేనేమో భయపడిపోతున్నారు. ఎలాగా సరే ఇంతలోకి ఎట్లా అయితేనేంటి ఒక 3-4 లోపలికి వెళ్ళి వాడిని చావచితిగా కొట్టేసి అమ్మాయిని కాపాడారు అనమాట. సో వాళ్ళకేంటి, ఏదో రకంగా అమ్మాయిలను చంపేయడము, లేకపోతే వారిని పాడు చేయడము, లేదా వాళ్ళ ఇది అంటే ఈ రకంగా వాళ్ళకి తప్పు కాదు. సో కాబట్టి ఏమవుతుంది అంటే మనకు సో వాసనలు వాసనలు అంటే పూర్వజన్మ నుంచి మనకు వచ్చినవి, సంస్కారాలు అంటే ఈ జన్మ నుంచి వచ్చినవి. సో సంస్కారాలు కూడా చాలా బలంగా ఉంటాయి అని చెప్పడానికి కథ అంతా చెప్పాను. సో కాబట్టి ఎవరికైనా వాసనల ద్వారా మోక్షం, ఒకవేళ ఇవన్నీ చెడు పనులు వదిలేయండి, కొద్దిసేపు మనం మంచి వైపు మన తలని తిప్పుదాం. భగవంతుడు ఏమంటాడంటే మోక్షం కావాలి మనకు, అల్టిమేట్లీ కావాల్సింది ఏంటి, పురుషుడు పురుషోత్తముడుగా కావాలి. కాబట్టి నువ్వేంటి మంచి మార్గంలో వెళ్తున్నావు అంటే నీ వాసనలు బాగున్నాయి, నీకు ఎవడైనా సరైన మార్గంలో బాబు నువ్వు ఇలా వెళ్ళు అంటే ఆ సరైన మార్గంలో వెళ్తావు, మోక్షం తెచ్చేసుకుంటావు. రెండవది సంస్కారాల దారి. ఈ సంస్కారాల దారి లోపల నీకు మధ్యలో చూసి అనిపిస్తుంది, నేను తప్పు చేస్తున్నానేమో, అయ్యో నేను తప్పు చేస్తున్నాను, వీళ్ళని చూసి వీళ్ళలాగా మంచిగా ఉండాలి, నేను వీళ్ళతోనే ఉంటే బాగుంటుంది, వీళ్ళు చేసినట్టుగా చేస్తే బాగుంటుంది, వీళ్ళు దేవాలయానికి వెళ్తున్నారు నేను కూడా దేవాలయానికి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి, నేను కూడా మా ఇంట్లో ఒక చిన్న సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి, నేను కూడా ఒక తీర్థయాత్రకు వెళ్ళాలి. ఇలా మెల్లమెల్లగా ఆధ్యాత్మికత వైపుకి వస్తారు. అంటే ఇది మొదట్లో మతంని నమ్మడం ఎందుకు అంటే మతాన్ని నమ్ముతూ ఆధ్యాత్మికతలోకి వస్తారు.
కాబట్టి ఖచ్చితంగా దేవాలయాలకు వెళ్ళడము, తీర్థయాత్రలకు వెళ్ళడము, కుంభమేళాలకు వెళ్ళడం ఇవన్నీ. అంతేగాని అక్కడికి వెళ్ళిపోతే కోరికలు తీరుతాయి కదా అని చెప్పి జనాల్ని కొట్టి తన్ని ముందున్న వాడిని దర్శనం చేసుకున్నాం. చేసుకున్నాం. అలాగే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులేండి, వాళ్ళు మాకు స్పెషల్ దర్శనం ఇప్పించారు. మొత్తం గర్భగుడి దేవుడి మీద ఉన్నవన్నీ మా మెల్లో వేసేశారు. ఇలా మాట్లాడే వాళ్ళు జనాలు ఇంకా ఈ పాపిష్టాలు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ స్పెషల్ దర్శనాలకు వెళ్తూ వేరే వాళ్ళకి అన్యాయం చేసే పాపిష్టాలు చాలా మంది ఉంటారు. ఇలా కాకుండా మామూలుగా అయ్యో నేను ఇది మంచి దారి, దండం పెట్టుకుందా, నాకు ఏమొద్దు, ఈ మంచి దారిలో వెళ్దామని కొంతమందికి సంస్కారం ఏర్పడుతుంది. మొదటి మార్గము వాసన మార్గం, రెండవ మార్గం సంస్కార మార్గం. ఈ సంస్కార మార్గం లోపల ఏమవుతుందంటే మెల్లమెల్లగా వాడు తన పద్ధతి మార్చుకుంటాడు. మార్చుకుని 16వ అధ్యాయంలో చెప్పిన రాక్షస లక్షణాలు ఇప్పుడు మనవే. నేనేమన్నాను, మీలో ఉన్న దైవ లక్షణాలకు దేవుడికి ఒక పుష్పం అర్పించండి అన్నాను. ఎంతమంది అర్పించారో నాకు తెలియదు. నాకు తెలుసు నాదేంటంటే అరణ్య రోదన అంటే తెలుసా అండి? ఎవరికైనా తెలియని వాళ్ళు ఒక్కసారి అడగండి, అరణ్య రోదన అంటే తెలుసా? తెలుసు సార్. అరణ్యంలో ఎంత వాగినా ఎవరు వినేవాళ్ళు కూడా వినిపించదు సార్ అక్కడ. చెప్పినా సరే ఎవరు వినరు, చెప్పినా వినరు. రైట్. సో మీరేమని జవాబు చెప్పాలంటే, సార్ ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్, మీరు చెప్తే మేము వినం కదా, ఆ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తే సరిపోదా, ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరమా అని అనొచ్చు కదా. మీరు ఇప్పుడు ఏమనాలి, సార్ ఇన్ని ఉదాహరణలు అవసరమా సార్ మీకు, మీది అరణ్య రోదన సార్ అని చెప్పి ఒక్కరం లేదు ఎందుకు? కొంతమందికైనా అర్థం కాకపోతే అర్థం అవుతాయని ఊరుకుంటున్నామండి. నిజంగా నాది అరణ్య రోదనే. ఎందుకంటే నేను ఏమన్నాను అందరికీ, మీ మంచి లక్షణాలని దేవుడి దగ్గర 26 పువ్వులు పెట్టండి. 26 లక్షణాలు ఉంటే 15 లక్షణాలు ఉంటే 15 పువ్వులు పెట్టండి దేవుడి దగ్గర. మిగతా వాటిని దేవుడా నేను ఇంప్రూవ్ చేసుకుంటానని చెప్పి పెట్టండి. చెడు లక్షణాలను ఒక కాగితం మీద రాసి వాటన్నింటినీ జాగ్రత్తగా దేవుడి దగ్గర పెట్టి, ఈ లక్షణం ఇంకొకసారి చేయని, హంగు, ఆర్భాటము, ఈ పిచ్చి పండు ఇవన్నీ చెయ్యను అని చెప్పి దేవుడితో ప్రామిస్ చేసి, అది ఈసారి నది లోపల కలుపుతాను అని చెప్పేసి డిసైడ్ చేసుకోవాలి. ఈ రెండు చేయవలసినటువంటి బాధ్యత. కాగితం మీద రాసుకోవటం అనేది లేదు కానీ మనసులో రోజు అనుకోవటమే, నేను ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని అనుకోవటమే గాని కాగితం మీద రాసుకోవడం అనే పని మాత్రం లేదు సార్. చెయ్యాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఏదైతుందంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఎంత చెప్పినా కూడా అవతల వాళ్ళు ఎందుకు వినరు అంటే వాళ్ళకి శ్రద్ధ లేకపోవడం. ఇప్పుడు నేను చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని పార్టీలకు వెళ్ళడం ఆపేయమన్నాను. ఈ 3 నెలల్లో ఒక్కరోజు కూడా నేను ఒక పార్టీకి వెళ్ళలేదు అన్న వాళ్ళు ఎంతమంది అండి? ఏమనుకోవద్దు. నేను వెళ్ళలేదండి. అంటే నా మాట వినా లేకపోతే ఫంక్షన్స్ జరగలేదా? మీ మాట విని ఎప్పుడో మానేశానండి. ఫంక్షన్స్ కూడా జరగలేదంటారా? ఫంక్షన్స్ కూడా జరిగాయి కానీ మీరు వెళ్ళలేదు. ఎవరికి కోపం వచ్చినా? అవునండి. ఓకే, ఇంకెవరన్నా? నేను వెళ్ళలేదండి. అంటే వెళ్ళలేదంటే కారణాలు చాలా ఉంటాయి. ఒకటేమో అవతల వాళ్ళ మీద కోపంతో వెళ్ళకపోవడము, ఇంకోటేమో అసలు ఫంక్షన్స్ లేకపోవడం ఈ 3 నెలల్లో. అసలు ఫంక్షన్స్ అంటే అలాంటి ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదండి. మీరు చెప్పాక నా ఇంట్రెస్ట్ ఇంకా బలపడింది. అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు. నన్ను బలవంతంగా పంపించాలి కానీ మా ఇంట్లో నుంచి నేనైతే వెళ్ళలేను. కరెక్ట్. సో నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు, ఎందుకంటే ఈ హంగులకి ఆర్భాటాలకు హంగులకు నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు సార్. అది ఇంట్రెస్ట్ లేకపోతే అది ఇంకా ప్లస్. కానీ ఇప్పుడు మనం ఎన్ని రోజులుగా చెప్తుంటే దీన్ని అరణ్య రోదననే అంటారు నాది. ఎందుకంటే నేను ఎన్నో రోజులుగా చెప్తున్నాను, డిటాచ్మెంట్ అనేది మీకు ఎప్పుడు వస్తుంది అంటే మీరు అది ఒకసారి రుచి చూస్తే కదా వచ్చేది. ఒక 10 ఫంక్షన్స్ ఆపేసి చూడండి, మీకు రుచి చూడండి, అప్పుడు అనిపిస్తుంది నిజంగా ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నాము అని. అప్పుడు మీకు శ్రద్ధ డెవలప్ అవుతుంది. రారు కదండి. అదే అదే అది దానికి సిద్ధపడే చెయ్యాలి. మన ఇంటికి రావద్దు ఎవరు, ఇంట్లో వాళ్ళు అయితే తప్పదు కదా, అన్నదమ్ములు ఒక చెల్లెళ్ళు వాళ్ళే మాత్రం తప్పట్లేదు కానీ బయట వాళ్ళే చాలా వరకు మానేసాను సార్. బయట వాళ్ళు కాదు, అన్నదమ్ములు అంటే నేను చెప్పే కదా, సొంత అన్నయ్య కూతురు పెళ్లికే వెళ్ళలేదు నేను. అంటే నేను ఏమంటానంటే ఆ డిటాచ్మెంట్ బలవంతంగానైనా సరే అలవాటు చేసుకోండి. అవతల వాళ్ళకి మీరు అలవాటు చేయండి, నేను ఇంతే అన్న విషయాన్ని అలవాటు చేయండి. చేస్తే లేకపోతే ఏమవుతుందంటే ఈ బంధాలు, అన్నలు మనతో వస్తారా, మన తమ్ముళ్ళు మనతో వస్తారా దేవుడి దగ్గరికి? రారు సార్. ఎవరు వస్తారు మనతో ఆలోచించండి. ఎవరు వస్తారు మనతోటి? ప్రపంచంలో మనతో వచ్చేది ఎవ్వరూ లేరు, ఒక్క మనమే ఒంటరి ప్రయాణం చేస్తూ ఉండాలి. కానీ మానేస్తే మటుకు చాలదు కదా సార్, మనం మారాలి కదా. మానేశాక తెర మేలా పీచే చూట రాహి చెల్లకేలా, నీ వెనకాల వస్తుంది ఊరేగింపు, వెనకాల వస్తుంది.
ఒంటరిగా వెళ్ళడం, వేరే వాళ్ళ సంగతి పట్టించుకోవద్దు. మనం ముందు ఆలోచించాలి, నేను ఒంటరిగా ఉండాలి అని చెప్పి. ఒక 4 ఫంక్షన్స్ మానేస్తే 5వ ఫంక్షన్ నుంచి మనకు అనిపిస్తుంది. 4 ఫంక్షన్స్ బలవంతంగా మానేస్తాం. 5వ ఫంక్షన్ నుంచి మనసుతో ఫీల్ అవుతాం, అరే నిజమే కదా, ఎంత టైం నాకు సేవ్ అయింది అని అనిపిస్తుంది. ఎంత టైం సేవ్ అయింది. ఒక ఫంక్షన్ అనేసరికి ఒక పక్క అందరూ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. ఒక ఫంక్షన్ అనేసరికి ఏమైతుంది, మనం అక్కడికి వెళ్తాం, వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడడము. ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి అందరూ. కళ్యాణ్ గారు మ్యూట్ లో పెట్టుకోండి. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఫంక్షన్ వెళ్తాము, వెళ్ళిన తర్వాత అక్కడ అందరితో కబుర్లు చెప్తాము, 3 రోజులు టైం పాస్ అయిపోతుంది. ఇలాంటివి కాకుండా ఇది పూర్తిగా మానేస్తే మనకు కొన్నాళ్ళకి ఆనందం తెలుస్తూ ఉంటుంది. ఆనందం తెలుస్తున్నప్పుడు దేవుడికి దగ్గర అవ్వాలి అంటే ముందు మనుషులకు దూరం అవ్వాలి. ఏం శత్రుత్వం చేయమని అనడం లేదు, మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రమ్మని 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా చెప్తున్నాను. అది అప్పుడు ఏమవుతుంది, మనము ఆ శ్రద్ధ విన్న వాడికి ఒక్కరోజు చాలు. దీనికి మనము ఒక కథ కూడా చెప్పుకున్నాం. ఒక వ్యక్తి ఒక దొంగ ఉంటాడు. ఆ దొంగ ఎన్నో రకాల దొంగతనాలు చేస్తాడు, ఎన్నో రకాల ఇవి చేస్తాడు. చివరికి వచ్చి ఏం చేస్తాడంటే, ఒకసారి పోలీసు నుంచి తప్పించుకుని ఒక ఆలయంలో కూర్చుంటే, ఆలయంలో ఒక ఆయన ప్రవచనం చెప్తూ ఉంటాడు. ఆ ప్రవచనం చెప్తున్న ఆయన చెప్తాడు, మన జీవితంలో మంచిగా ఉండడం లోపల అర్థం ఏంటి అని చెప్పి చెప్తాడు అనమాట. ఎప్పుడు సత్యంగా ఉండాలి, ఎప్పుడు ధర్మంగా ఉండాలి, ధర్మబద్ధమైనటువంటి పనులే చేయాలి. ఇవన్నీ విన్నాక బాధేస్తుంది, అయ్యో నేను ఇన్నాళ్ళు దొంగతనం చేస్తున్నాను కదా అని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతాడు. ఇక్కడ ఈ ప్రవచనం వింటున్న గ్యాంగ్ ఉంటారు కదా, ఇందులో అందరూ కూడా దొంగలు ఉంటారు. ఎంతో మంది దొంగలు, బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు, కబుర్లు చెప్తున్న వాళ్ళు, హంగులు ఆర్భాటాలు చేస్తున్న వాళ్ళు ఎవ్వరూ మారలేదు. మారాల్సిన ఒక్కడు మాత్రం మారాడు. ఆ శ్రద్ధ విశ్వాసం అనేటటువంటివి చాలా కావాలి మనకు. అందుకోసమే మన ఈవెన్ ఆర్ఎస్ఎస్ పాటలో కూడా ఉంది చూడండి, అది శ్రద్ధామయ విశ్వాస బడాకర్ సామాజిక సద్భావ జగాయే अपनी प्रेम परिश्रम के बल भारत में नव सूर्य उगाए जाग रहा है जनगण मन निश्चित होगा परिवर्तन जाग रहा है जनगण मन निश्चित होगा परिवर्तन श्रद्धामय विश्वास बढ़ाकर సామాజిక సద్భావ జగాయే. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. శ్రద్ధ విశ్వాసానికి సంబంధం అంతకంటే గొప్పవి ప్రపంచంలో ఏమీ లేవు. కాబట్టి ఆ శ్రద్ధ ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ ఎంత విన్నా రాదు, మనకు ఆచరణలో పెట్టడం ఛాన్సే లేదు. ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేసి చూడండి, 11వసారి నేను చెప్పిన మాటలో ఆనందం మీకు అనిపిస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, అక్కడ ఒక జలాశయం ఉందని, ఆ జలాశయాన్ని గుర్తించే స్థాయికి మనం అందరం చేరుకుంటాము. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏమంటాడంటే, శ్రద్ధ ఉన్నవాడు పూర్వజన్మ వాసనలు ఉన్నా వెళ్ళిపోతాడు ముందుకి, ఈ జన్మలో కొత్తగా నేర్చుకున్న సంస్కారాలున్నా కూడా వెళ్తాడు. కానీ ప్రతి ఒక్కడు ఏదో ఒక గుణాన్ని కలిగి ఉంటాడు. సాత్విక గుణమో, రాజస గుణమో, తామస గుణమో సహజంగా కలిగి ఉంటాడు. సహజంగా కలిగి ఉన్న వాడికి ఏమవుతుంది, ఎవడు కనుక సరైన పద్ధతి నేర్పించకపోతే ఏమవుతుంది అని అర్జునుడు అడుగుతాడు. ఇప్పుడు ఇంత గొడవ ఎందుకు వచ్చింది అయ్యా అంటే, 16వ అధ్యాయం మనం ఎలా ఎండ్ చేశామండి? ఏ శ్లోకం ఇంపార్టెంట్? 16వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకము ఎవరికైనా వచ్చా? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అది జ్ఞాత్వా, తెలుసుకున్న తర్వాత శాస్త్రంలో ఉన్నదేముందో తెలుసుకో అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, అర్జునుడికి ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఏమని అంటున్నాడు, నువ్వు శాస్త్రంలో ఏముందో తెలుసుకో అనేదైతే చెప్పావో మహానుభావ, శాస్త్రంలో ఏదైతే ఉంది అని చెప్పావో మహానుభావ, దాని గురించి ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది. అందరికీ శాస్త్ర పద్ధతులు ఎట్లా తెలుస్తాయి? ఎవడో ఇంట్లోపల వాడేదో పుట్టుకతో బ్రాహ్మణ అయ్యాడు, వాళ్ళ ఇంట్లో అందరూ ఆచారాలు వ్యవహారాలు చేస్తున్నారు, వాడికి తెలిసింది. నాకు శ్రద్ధ ఉంది, విశ్వాసం ఉంది, కానీ నేను కూడా పూజలు అవి చేస్తున్నాను కదా, నేను కూడా రకరకాల పూజలు చేస్తున్నా, ఎందుకు చేయను? నేను కూడా మంచిగా చేస్తాను పూజలు, నేను కూడా చాలా రకాల పూజలు చేస్తున్నాను. కానీ నేను చేసేది కరెక్టా కాదా? ఇప్పుడు నాకు సబ్జెక్ట్ లో ఏముందో తెలియదు, కానీ నాకు శ్రద్ధ ఉంది, విశ్వాసం ఉంది, కానీ నేను చేసే పద్ధతి తప్పైతే లాభం ఏమిటి? ఇప్పుడు నేను పద్ధతి నాకు తెలియదు, మరి ఎలాగా? శాస్త్రంలో ఏం చెప్పారో తెలియదు. ఇప్పుడు దేవుడికి ఇలా దండం పెట్టాలి అని చెప్పారు మనం, నేను ఇలా దండం పెడితే ఎలా ఉందండి? హలో మాట్లాడండి ఎవరైనా. నేను ఇలా దండం పెడితే దేవుడికి ఏమవుతుంది?
అది నమస్కారం చేసే అట్లా పద్ధతి కాదు లేదు సార్. అట్లా కాదు. సో ఇలా అర్జున్ అంటాడు అనమాట, సరే నాకు శ్రద్ధ ఉంది, నాకు విశ్వాసం ఉంది, కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు, శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానాలు, మన బుక్స్ లో చెప్పిన విధి విధానాలని నువ్వు పాటించమని ఎందుకు అంటున్నావు? ఇక్కడ క్వశ్చన్ అర్థమైందా అండి? ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ అడగండి, ప్లీజ్. అయిపోయింది, ఇంకో 10 నిమిషాల్లో మనం క్లోజ్ చేస్తాం. అడగాలి వాళ్ళ కనీసం ఇంకో ఉపోద్ఘాతం పూర్తి చేసుకున్నాననే సంతోషం రావాలి నాకు. ఇంకొకసారి చెప్పండి. వెరీ గుడ్. శాస్త్రంలో చెప్పిన విధి విధానాలను పాటించమని ఎందుకు అంటున్నారు? అంతే కదా సార్? ఎందుకు అంటే ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, శాస్త్రంలో ఉన్నటువంటివన్నీ తెలుసుకుని అందులో చెప్పినట్టుగా నువ్వు చెయ్యి అంటున్నాడు. కానీ ఇతరేమంటాడు, నాకు శాస్త్రం తెలియదు. భక్త కన్నప్పు ఉన్నాడు. భక్త కన్నప్పు ఏం చేశాడు, తన కాలుతోటి భగవంతుడి శివలింగం మీద కాలు పెట్టేసి రక్తం కారకుండా కాపాడాడు. అదే విధంగా నోట్ లోపల నీళ్లు తీసుకుని ఆ నోట్లో నీళ్లతోటి దేవుడికి అభిషేకం చేశాడు. మరి ఇది శాస్త్రంలో చెప్పిన పద్ధత కాదు సార్. కాదండి. అంటే అక్కడ శాస్త్రంలో శ్రద్ధ ఉంటే శ్రద్ధ శాస్త్రం ఉంది, విశ్వాసం లేకపోతే ఉంది. శ్రద్ధ ఉంది, అనన్య విశ్వాసం ఉంది. శ్రద్ధ శాస్త్రం విశ్వాసం తెలియకపోయినా ఆ ఉండి రెండు ఉంటే శాస్త్రంలో చాలు అని చెప్తున్నాడు పద్ధతి పరమాత్మ. తెలియదు. సో ఇదేంటంటే దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ కన్ఫ్యూజన్ అంటారు. ఓకే, ఇది మనకు ఇంకా వచ్చే వారం చాలా డీటెయిల్ గా తెలుసుకుంటాము. ఒకటే గుర్తుంచుకోండి, 17, 18 అధ్యాయాలు కనుక మనం ఆచరిస్తే మొత్తం ఆచరించినట్టే. 16వ అధ్యాయం ఏమో మనని మనము విశ్లేషించుకునేటటువంటి అధ్యాయం. 17, 18 అధ్యాయం పూర్తిగా ఆచరించడమే. ఇంకా పూర్తిగా ఆచరించడమే. సార్ మేము చేస్తున్న యజ్ఞం మంచిదా కాదా? నేను చెప్తాను యజ్ఞం కరెక్ట్. మీరు ఎలా చేస్తున్నారో చెప్పండి, నేను చెప్తాను. సార్ మేము చేస్తున్న తపస్సు మంచిదా కాదా? నేను చెప్తాను రండి. మేము చేస్తున్నటువంటి దానం మంచిదా కాదా? రండి, నేను చెప్తాను. మేము చేస్తున్న ఆహారం మంచిదా కాదా? రండి, నేను చెప్తాను. నాలో ఉన్న శ్రద్ధ కరెక్ట్ శ్రద్ధనా కాదా? రండి కూర్చోండి, నేను చెప్తాను. అవన్నీ కూడా భగవంతుడు చెప్పాడు అన్నమాట. భగవంతుడు ఏమంటాడంటే ఈ స్పిరిచువల్ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది అంటే శాస్త్ర విధి విధానాలు ఫాలో అవ్వాలి అని చెప్పేసి చెప్పాడు. శాస్త్రంలో ఉన్న విధి విధానాలను ఫాలో అవ్వాలి అనేసరికి మనకు క్వశ్చన్ అయిపోయింది. ఎలాగ ఇప్పుడు శాస్త్రంలో విధి విధానాలు అందరికీ తెలుసా? చెప్పండి, ఎవరికి అందరికీ తెలుస్తుందా అండి? పొద్దున మనకు పుట్టడమే మనకి తెలియదు. తెలియదు సార్, అందరికీ తెలియదు. కరెక్ట్. ఇప్పుడు ఏం చేస్తారు, కొంతమంది నిద్రలేస్తారు, లేచి లేవగానే మా మొహం కూడా కడుక్కోకుండా వంట చేస్తారు. ఇప్పుడు శాస్త్రం ప్రకారం పొద్దున్నే లేచి మొహం కడుక్కోకుండా వంట చేయడం కరెక్టా తప్ప? హలో సార్, స్నానం చేయాలి. తప్పు తప్పు. కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తర్వాత అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ అందరూ కూడా అగ్నిదేవుడి దగ్గరికి ముందే వెళ్తే ఎలాగా? కానీ వాళ్ళలో శ్రద్ధా విశ్వాసాలు ఉన్నాయి. దే ఆర్ నైస్ పీపుల్. ఇప్పుడు మీకు అర్థమైందా వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ నైస్ పీపుల్. ఇప్పుడు మనకు చెడ్డ వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. ఫస్ట్ ఒకసారి గుర్తుంచుకోండి, చెడ్డ వాళ్ళ గురించి అంటే మన గురించి ఇంకా రాలేదు, మంచోళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు. సో ఏంటంటే మనమంతా కూడా చిత్రగుప్తుడు బ్యాచ్ కదా, మనది తర్వాత నెక్స్ట్ మనం మన గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం మంచి వాళ్ళ గురించి తెలుసుకుందాం. వీళ్ళ లోపల శ్రద్ధా విశ్వాసాలు ఉన్నాయి, భక్తి శ్రద్ధలు ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే విధి విధానాలు తెలియవు. సార్ ఒక్క మాట కోసం ఒక 1 అవర్ చెప్పారా సార్ అంటే మరి ఏం చెప్పాలి? మీకు అర్థం కావాలి, ఇది చాలా క్లియర్ గా అర్థం కావాలి. విధి విధానాలు తెలియవు. యోగ భ్రష్టులు అంటే వాళ్ళేనా సార్? కాదు చెప్తా. సో అది మనం మీరు చెప్తున్నది ఏంటంటే అక్కడ మీరు దాంట్లోకి వెళ్ళిపోయారు. మీరు ఏదైతే సాధన చేస్తూ మధ్యలో అది వేరు. సాధన చేస్తూ మధ్యలో ఆగిపోయిన వాళ్ళు 6వ అధ్యాయానికి వెళ్ళిపోయారు. దానికి సంబంధించింది కాదు ఇది. ఇక్కడ ఏంటంటే మీకు అర్థం కావడం లేదు. సరే మళ్ళీ ఒకసారి వినండి. ఇప్పుడు ప్రశ్నలు అడిగిన వాళ్ళు, ప్రశ్నలు అడగని వాళ్ళు కూడా శ్రద్ధగా వినండి. నాకు భక్తి ఉంది, నాకు విశ్వాసం ఉంది, కానీ చేసే పద్ధతి తెలియదు. ఇప్పుడు నేను ఏమనుకుంటాను, పొద్దున లేచి బ్రష్ చేసుకోని నేను బ్రష్ నోట్లో పెట్టుకొని హాల్లోకి వచ్చాను అనుకోండి, అది కరెక్టా? బాత్రూమ్కి వెళ్ళేది కాలు కడుక్కోలేదు, కరెక్టా? ఎడబోసి వెళ్ళడం కరెక్టా? బొట్టు పెట్టుకోకుండా ఉండడం కరెక్టా? ఇప్పుడు మొన్న మేము RSS జనజాగరణ చేశాం. జనజాగరణ చేసినప్పుడు ఒక ఇంట్లో ఏమైంది, వైఫ్ హస్బెండ్ బయటకు వచ్చారు. ఏంటి అని అడుగుతున్నారు. అయితే మా ఫ్రెండ్ చెప్తున్నాడు అనమాట, ఇట్లా మేము RSS లో ఉండి అందరికి విధి విధానాలు పద్ధతి నేర్పిస్తున్నాము, అందరు ఎలా ఉండాలి ఏంటి అనేది అని చెప్పి ఇట్లా ఉదాహరణకి ఇట్లా పిల్లలు అన్ని రకాల శ్లోకాలు అవి నేర్చుకోవాలి, ఇంట్లో రామాయణ మహాభారత పుస్తకాలు ఉంచుకోవాలి, భగవద్గీత పుస్తకాన్ని చిన్న పిల్లలు చదువుతూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి, తర్వాత ఆడవాళ్ళు ఇట్లా బొట్టు పెట్టుకోవాలి అనగానే టక్కు మన ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంకా ఆవిడ బొట్టు పెట్టుకోలేదు, స్నానం చేసిందో లేదో కూడా మాకు తెలియదు, బొట్టు పెట్టుకుని పెట్టుకొచ్చింది. సో అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే విధి విధానాలని మనం నెగ్లెక్ట్ చేస్తాం చాలా వరకు. కొంతమంది ఏం చేస్తారు, దేవుడికి పాలు పోస్తారు, కొంతమంది పెరుగు పోస్తారు, కొంతమంది ఇవన్నీ పోయొచ్చా దేవుడికి? ఇవన్నీ చెయ్యొచ్చా? తెలియాలా? కొంతమంది హనుమంతుడికి మిరపకాయలు కడతారు. విన్నారా ఎక్కడైనా మీరు? ఇది నేను మా నిజామాబాద్ లో ఉన్నప్పుడు నేను విన్నాను. తమలపాకులు విన్నాను,
అప్పాలు కడతారు. అప్పాలు కడతారు, తమలపాకులు కడతారు, మిరపకాయలు కూడా కడతారు. నిమ్మకాయలు మిరపకాయలు కట్టడం మిరపకాయలు ఎవరన్నా విన్నారా? నిమ్మకాయలు మిరపకాయలు మిరపకాయలు వినలేదు సార్. మిరపకాయలు వినలేదు. వినలేదు. అలాంటివి కూడా ఉంటాయి. దారులు వడలమాల వడలు కడతారు నేను అందుకోసమే స్పెషల్ గా అడిగాను, మిరపకాయలు ఎవరన్నా విన్నారా అన్నాను. సార్. సార్ వినలేదు. వినలేదు. అది అలా చేస్తారు కొంతమంది. తర్వాత ఇంకోటి ఏంది, మీకు వెస్ట్ బెంగాల్లో అక్కడ ఇక్కడ మీకు ఆడవాళ్ళందరూ కూడా పెళ్ళైనప్పుడు ఇలా అంటారు అనమాట. ఇలా అంటారు, నాకు సరిగ్గా రావడం లేదు. ఆడవాళ్ళు చాలా ఫాస్ట్ గా అంటారు. అలా ఎందుకంటారంటే దుష్ట శక్తులు పోతాయి అన్నటువంటి నమ్మకంతో. సినిమాల్లో చూపించాడండి. అది కొండల్లో బతికే వాళ్ళు సినిమాలలో అట్లా కాదు, కొండల్లో బతికే వాళ్ళు కాదు, ఎడ్యుకేటెడ్ పీపులే. ఇలా ఏమంటారంటే దుష్ట శక్తులని అక్కడి నుంచి తరిమి వేయడానికి చేస్తారనమాట. సో శాస్త్రం చెప్పేటటువంటి పద్ధతులు వేరు, వీళ్ళు చేస్తున్నటువంటి పద్ధతులు వేరు. కాబట్టి ఏది కరెక్ట్? ఇప్పుడు శాస్త్రంలో చెప్పిన పద్ధతులు చేయట్లేదు, పాపం వీళ్ళందరూ నైస్ పీపుల్. కాబట్టి ఎలాగా అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, విధి విధానాల గురించి తర్వాత మాట్లాడుకుందామయ్యా, శ్రద్ధ గురించి మాట్లాడదాం ముందు. శ్రద్ధ అనేటటువంటిది అన్నిటికంటే గొప్పది. శ్రద్ధ విశ్వాసాలు చాలా గొప్పవి. అయితే ఈ శ్రద్ధ విశ్వాసాలు కూడా పుట్టుకతోటే వస్తాయి. కొంతమందికి ఎవరైనా కూడా వారి వారి అంతఃకరణాల వల్ల వారు ఈ జన్మలో నేర్చుకున్నవి, పూర్వ జన్మలలో నేర్చుకున్నవి ఏవైతే ఉంటాయో వాటి వల్ల వారి లోపల కొన్ని రకాల దారులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ శ్రద్ధ 3 రకాలు: సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అనేటటువంటి 3 రకాల శ్రద్ధలు ఉన్నాయి అని చెప్పేసి దేవుడు అంటాడు. చూసారా, ఆఖరికి మనలో ఉన్నటువంటి వాసన సంస్కారాల కలయిక అయినటువంటి శ్రద్ధ కూడా 3 రకాలట. గమ్మత్తుగా ఉందా లేదా? ఆలోచించండి ఒకసారి. మన శ్రద్ధ కూడా 3 రకాలట. సో ఈయన అడుగుతున్నాడు, కృష్ణ అసలు శాస్త్ర విధులని త్యజించి, శాస్త్ర విధులు తెలియదు పాపం, కానీ వాళ్ళు శాస్త్రంలో చేస్తున్న వాళ్ళందరినీ చూసారే, మేము కూడా ఇట్లా చేస్తే బాగుండు కదా అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి శాస్త్రం సరిగా తెలియదు. కానీ చాలా మంది ఏం చేస్తారు, నాకు ఎలా నచ్చిందో అలా చేస్తున్నాను, నేనైతే దేవుడా నేను భక్తిగా చేస్తున్నాను, నాకు నచ్చినట్టుగా చేస్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, మనకు నచ్చినట్టుగా చేయకూడదు. ఈ మధ్య మనం చాలా చోట్ల చాలా మంది మాట్లాడడం చూసాం మనం. ఏమని, నాకు నచ్చినట్టుగా చేస్తాను, దేవుడి గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడితే, దేవుడి నుంచి ఒక పొద్దున లేస్తాను, 5 నిమిషాలు దేవుడిని ప్రార్థిస్తాను, సరిపోయింది నాకు. రోజంతా సాధన ఎందుకు చేయాలి నేను అంటే? అప్పుడు దానికి ప్రామాణికం ఏంటి? ముందు మీరు చెప్పిన 5 నిమిషాలకి 5 నిమిషాలే నేను దేవుడి దగ్గర ఉంటాను, 10 నిమిషాలు దేవుడి దగ్గర ఉంటాను అన్నారు. దానికి ప్రమాణం ఏంటి? 10 నిమిషాలు ఉండాలని ప్రమాణం కావాలి. ప్రమాణం ఏంటి? ముందు వేదాలు తెలిసి ఉండాలి. వేదాలు తెలియకపోతే పురాణాలు తెలిసి ఉండాలి. పురాణాలు తెలిసి ఉండకపోతే రామాయణ మహాభారతాలు తెలిసి ఉండాలి. లేకపోతే మన ఇంట్లోపల కర్మలు చేసినటువంటి జనాలు, వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో చేసే వాళ్ళని చూడాలి. ఇన్ని లేనప్పుడు మాత్రమే నీకు తోచినట్టుగా చెయ్యాలి. ఇదే మనం 16వ అధ్యాయంలో చెప్పుకున్నాం. ఇదే ఈ రోజు కూడా చెప్పుకుంటున్నాం మనం. ఈ రోజు కూడా చెప్పుకునేది ఇదే మనం. ఏమిటంటే, ఎలా పడితే అలా నేను చేస్తాను అంటే కుదరదు. నువ్వు ఎలా పడితే అలా చేయడానికి నీకు హక్కు లేదు. శాస్త్రము విధించినటువంటి విధి విధానాలను తెలుసుకొని దానికి తగ్గట్టుగా నువ్వు చెయ్యాలి. అప్పుడు ఆ శ్రద్ధ నీకు ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఏమిటి? ఏదో ఒక రకంగా మరి వాళ్ళ విశ్వాసము, ఎవరైతే శాస్త్ర విధులు తెలియకుండా చేస్తారో మరి వాళ్ళ విధి విధానాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క శ్రద్ధ ఏంటి, వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటి, అది సాత్విక గుణంలో ఉందా, రాజస గుణంలో ఉందా, తామస గుణంలో ఉందా? శ్రీకృష్ణుడు అంటాడు అనమాట, చూడవయ్యా, ఈ శ్రద్ధ భక్తి విశ్వాసాలు అనేవైతే మనం మాట్లాడుకుంటున్నామో జనరల్ గా సహజ లక్షణం ఉంటుంది ఇది. ఓకే, ఇక్కడ క్వశ్చన్, మనం ఇందాక కావాలని చెప్పి 2 మార్గాలు చెప్పాము మీకు అర్థం కావాలని. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన పద్ధతిలో చెప్తాం. మనం 2 మార్గాలు తీసుకున్నాం ఇందాక. ఒకటేమో సహజ సిద్ధంగా వచ్చేది, ఒకటేమో తెచ్చిపెట్టుకునేది. శ్రీకృష్ణుడు ఏమంటారంటే, సహజ పద్ధతుల ద్వారా కొంతమంది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారయ్యా అని చెప్పి చెప్తున్నాడు. ఎవరికి వాడు ఒక శ్రద్ధతోని పుడతాడు. కొంతమంది సాత్విక శ్రద్ధతోని పుడతారు, కొంతమంది రాజసిక శ్రద్ధతోని పుడతారు, కొంతమంది తామసిక శ్రద్ధతోని పుడతారు. ఇప్పుడు ఇందాక నేను ఒకటి చెప్పాను, ఎవరు ఒక డెవలప్డ్ నేషన్ లో ఒక అమ్మాయి, ఆమె ఏం చేసింది, సహజ సిద్ధమైనటువంటి సాత్విక గుణం ద్వారా అవతల వాడికి ఒక వస్తువు ఇచ్చింది. పోనీ ఏం పర్లేదు నా మీద వేసుకుంటానని చెప్పేసి అన్నది. అదే అక్కడ ఇంకొక వ్యక్తి ఉంటాడు, అంటాడు ఏదైనా పైసలు లేకపోతే ఎట్లెక్కాలంటాడు. నువ్వు పైసలు 5 రూపాయలు తక్కువ ఇచ్చినా కూడా ఊరుకోరు మన దగ్గర. సో రాజస లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఏంటంటే, పుట్టుకతోటే కొంతమందిలో సహజ లక్షణం వస్తుంది. అవతల వాళ్ళని ప్రేమించగలగడము, అవతల వాళ్ళకి సేవ చేయాలనుకోవడము, ఇవన్నీ కూడా
సహజ లక్షణాలు వస్తాయి. తెచ్చిపెట్టుకునే లక్షణాలు పక్కన పెడదాం. ముందు ఫస్ట్ సహజ లక్షణాలు వస్తాయి. సహజంగా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక శ్రద్ధతోటి పుట్టి తీరుతారు వాళ్ళు. సో ఇది భగవంతుడు ఇచ్చినటువంటి కన్ఫెషన్. ఏంటంటే దేవుడు ఇది గ్యారంటీగా మనకు చెప్తున్నాడు. కన్ఫెషన్ అంటే ఒప్పుకొని తీరుతున్నాడు భగవంతుడు. ఈ ఒక్క పాయింట్ అందరూ గుర్తించండి. పెరగడం మనం కావలసినట్టుగా పెరుగుతాము, కానీ పుట్టడం మాత్రము కొన్ని లక్షణాలతో పుడతాము. ఇది దేవుడు చెప్పిన మాట. ఇక్కడికి ఆపుతా నేను. ఈ పాయింట్ అర్థం కావాలి. దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీరు సహజంగా కొన్ని లక్షణాలతో పుడతారు. ఉదాహరణకి మా చుట్టాల్లో ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడకి అన్ని ఉన్నాయి. ఆవిడకి డబ్బు ఉంది, అందరిలో గుర్తింపు ఉంది, అన్ని ఉంది. కానీ ఆవిడకి ఏంటంటే అందరి మీద నేరాలు చెప్పాలి అని అందరి ఇళ్ళకి వెళ్ళి బోర్న ఏడుస్తుంది. నేను ఇలా చేశాను, వాళ్ళ ఇంట్లో అలా చేశాను, నేను ఒక కుక్కని తిరిగినట్టుగా తిరుగుతాను, కానీ నాకు ఎవరు పట్టించుకోరే, ఇట్లా అంటుంది. కానీ అందరూ పట్టించుకుంటారు ఆవిడని, అంత బాగుంటుంది. ఆఖరికి ఆవిడ చేసిన పెళ్లిళ్ళకు కూడా ఆవిడ గొడవలు పెడుతుంది. మీకు అర్థమైందా? ఆవిడ ఇప్పుడు ఏమనుకుంటాం, మనం ఎవరిదన్నా మ్యాచ్ కుదిర్చాం అనుకోండి, కుదిరిస్తే వీళ్ళు సంతోషంగా ఉండాలి అని అనుకుంటాం. కానీ ఆవిడ విషయాలు ఏంటంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉండరు. ఇంకో వ్యక్తిని చూశాను మా చుట్టాల్లోనే. వారేంటి అందరికి టెన్షన్ లో పెట్టేసి అందరినీ గొడవల్లో పెడతారు. పెడితే వాళ్ళందరూ టెన్షన్ లో ఉంటారు, నేను మాత్రం మంచిగా అవ్వాలి అనుకుంటారు. మన అపార్ట్మెంట్స్ లో, మన మిత్రులలో ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందరినీ గొడవలు పెట్టి నేను మాత్రం మంచాన్ని అని చెప్పేసి చెప్పుకుందామని చెప్పేసి చూసే వాళ్ళు ఉంటారు. ఇది పుట్టుకతో వచ్చినటువంటి లక్షణం. దానివల్ల వాళ్ళు ఏమీ సాధించరు. దానివల్ల ఇంకా చెప్పాలంటే కొంతమంది జనాలు వాళ్ళని సహజంగా గుర్తించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అబ్బో వీళ్ళు కొద్దిగా తేడా ఉన్నారు, కొద్దిగా దూరంగా ఉండాలి అని. కొంతమందికి ఏమవుతుంది, డబ్బులు అవి ఇవి అలవాటు ఉండవు. స్టార్టింగ్ లోపల అలవాటు ఉండవు, తర్వాత ఎలాగో అలవాటు అవుతుంది. అలవాటు అయిన తర్వాత పిశాచుల్లాగా తయారైపోతారు. డబ్బు 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 డబ్బు. మనం ఇంత మంచి కార్యం చేసుకుంటున్నాం, మీరు డబ్బు ఇవ్వకపోతే ఎలాగా, మీరు ఇవ్వకపోతే ఎలాగా, మీరు ఇలా చేయకపోతే అయిపోయింది. మొదటిసారి భిక్షం ఎత్తేటప్పుడే వాళ్ళకి తక్కువ. నేను అంటున్నది మన ఈ పారాయణలు, ఈ గ్రూపులు ఇవి అవి నడిపించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, మొదటిసారి బిచ్చం ఎత్తేటప్పుడే వాళ్ళకి సిగ్గుపడతారు. తర్వాత ఏం చేస్తారు, మాయే దేవుడి కోసం ఇస్తున్నారు, నా కోసం ఇస్తున్నావా అంటారు అని ఏం చేస్తారు, విపరీతంగా డబ్బులు గుంజేస్తారు. దీన్ని చూసి కొంతమంది జనాలు ఏం చేస్తారు, వాళ్ళు సహజంగా మంచి పనులకు దానాలు చేయరు. కొంతమంది ఇప్పుడు ఇటు సైడ్ చూద్దాం, దానం చేసే వాళ్ళలో కూడా సహజంగా దానాలు చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉంటారు, వాళ్ళు సహజంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అవతల వాళ్ళని చూస్తే గుండె కరిగిపోయి దానం చేసేస్తారు. రెండో కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారు, ఇలాంటి గ్రూపుల లోపల నేను పెడితే అందరి లోపల నేను గొప్పగా ఉండొచ్చు అని నేను 10,000 ఇచ్చాను, నేను 20,000 ఇచ్చాను, నేను 30,000 ఇచ్చాను అంటారు. అనగానే ఏం చేస్తారు, ఈ గ్రూప్ కోఆర్డినేటర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేర్లు హైలైట్ చేసి చెప్తారు, ఫలానా శ్రీనివాస్ దర్బా గారు 30,000 ఇచ్చారు, ఆయనకు భగవంతుడు కృపా కటాక్షాలు ఉండాలని. అప్పుడు వేరే వాళ్ళు నాతో కాంపిటీషన్ ఉన్న వాళ్ళు ఏమంటారు, శ్రీనివాస్ పైసలు ఇచ్చినప్పుడు మేమేమి ఇవ్వలేమా అని చెప్పేసి వాళ్ళు ఇస్తారు. ఇలా చూసి ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చుకుంటూ పోతారు. ఇప్పుడు సమాజం లోపల ఏమైంది, దానం కూడా ఒక రాజసం అయిపోయింది, దేవుడి యొక్క భక్తి కూడా రాజసం అయిపోయింది, యజ్ఞము రాజసం అయిపోయింది, తపస్సు రాజసం అయిపోయింది, దానము అన్ని, యజ్ఞము తపస్సు దానము, వీటిని వైటీడీ అంటామని చెప్పి అనుకున్నాను. ఈ వైటీడీలు 3 కూడా పూర్తి స్థాయి లోపల రాజసంలోనో తామసంలోనో వెళ్ళిపోతున్నాయి. అది భగవంతుడు కాదంటాడు. మళ్ళీ తర్వాత ఆహారం తీసుకున్నట్టయితే ఆహారంలో కూడా ఇది ఇవన్నీ మనం డీటెయిల్ గా తెలుసుకుంటాం. ఈ అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నాం అనేది మొత్తం మీకు ఒక బర్డ్స్ ఐ వ్యూ ఇస్తున్నాను అన్నమాట. ఏమైతుంది ఇక్కడ ఆహారం విషయం లోపల కూడా ఎంతసేపు కారాలు అవి ఇవి తినడము, రాత్రి 11ంటికి కూర్చొని పార్టీలు చేసుకుంటూ తాగుతూ తింటూ గ్రేవీలు వేసుకుంటూ, నార్త్ ఇండియా డిష్లు ఎప్పుడెప్పుడు 2 రోజుల కిందటివి వాడు హోటల్ వాడు మంచిగా వేడి చేసి ఇస్తాడు, అవి తింటూ పాచిపోయి పాడైపోయినటువంటి వస్తువులు, ఫ్రిడ్జ్ లో 3 రోజులు ఉన్నటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా తినే జనాలు ఉంటారు. సో ఇలాంటి ఆహారాలను కూడా భగవంతుడు నిషేధిస్తాడు. శ్రద్ధ కూడా సాత్వికంగా భగవంతుడితో ఉండాలి అని కూడా చేయాలి, కానీ అలా చేయకుండా కోరికల కోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళు. ఇక మూడో కేటగిరీ అయితే వాళ్ళకి టోటలీ క్షుద్ర శక్తులకు వెళ్తారు. ఏవో నాకు శక్తులు కావాలి, లోకాన్ని నేను పీడించాలి. సో భగవంతుడు ఏమంటాడంటే శ్రద్ధ 3 రకాలుగా ఉంది. సాత్విక శ్రద్ధ ఉన్న వాళ్ళేమో చక్కగా దేవతలను నిర్మల హృదయంతో ప్రార్థిస్తారు, దేవుడా నాకేం లేదు, మోక్షం తప్పేమొద్దు, ఇంత మాత్రం జీవితం ఇలా గడిపితే చాలు అనుకునే వాళ్ళకి సాత్విక శ్రద్ధ ఉన్నట్టు లెక్క. వీళ్ళకు విధి విధానాలు తెలియవు, కరెక్టే, కానీ అట్లీస్ట్ వాళ్ళలో ఉన్న శ్రద్ధని మాత్రం మనం సాత్విక శ్రద్ధ అనవచ్చయ్యా అర్జున. రెండవ కేటగిరీ జనాలు ఉంటారు, వీళ్ళలో రాజస శ్రద్ధ. అంటే వీళ్ళకి ఏంది, కోరికలు తీర్చుకోవాలి, నా కోరిక దేవుడా నా కొడుకు సీట్ రావాలి, కూతురుకు సీట్ రావాలి, నాకు ఇది డబ్బు రావాలి, అవతల వాళ్ళందరూ నాశనం అయిపోవాలి, ఇలాగా అవతల వాళ్ళకి రాకూడదు, నాకు రావాలి. మా ఒక జాబ్ లోపల మా మేనేజర్ ఉన్నాడు, ఆయనకు ప్రమోషన్ వచ్చింది, కంగ్రాచులేషన్ చెప్పాము. ఆయన ఏముంది అందరికి వచ్చింది అంటున్నాడు.
అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఎవరికి రాకపోతే ఈయన సంతోషపడతాడు, అందరికీ వస్తే ఈయన సంతోషపడతాడు అన్నమాట. సో ఇలాంటివి మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. అదే గవర్నమెంట్ జాబుల్లో వాటిల్లో వీటిల్లో చేసి చాలా ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళలో అహంకారాలు చూస్తూ ఉంటాం మనం. నేను ఫలానా ఎవరిని పట్టించుకుంటాడండి? పెద్ద పెద్ద రాజులే వెళ్ళిపోయారు. ఆఫ్టర్ ఆల్ ఈ గవర్నమెంట్ జాబుల్లో చేస్తున్న వాళ్ళు, ఈ కలెక్టర్లు, వీళ్ళు వాళ్ళు, వాళ్ళనే మనం పట్టించుకోము. ఎవరు వెళ్ళిపోయి ఏముంది? రోడ్ల మీద తిరుగుతారు, వీళ్ళకి ఏమన్నా గుర్తింపు ఉంటుందా? ఏమీ లేదు. ఆ పదవిలో ఉన్నంత వరకు గుర్తింపు ఉంటుంది అంతే. సో ఇలాగా రాజసం. తామసం ఉన్న వాడికి ఏంటి? అదేం లేదు, క్షుద్ర శక్తులు. నేను ఇలా చేయాలి, వీడిని ఇలా నాశనం చేయాలి, వాడిని అలా నాశనం చేయాలి. తుర్కాలందరూ ఏం చేస్తుంటారంటే ఎథికల్ హ్యాకింగ్ అని చెప్పి నేర్చుకుంటారు. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటంటే గవర్నమెంట్ కి సపోర్ట్ చేసే డిపార్ట్మెంట్ అన్నమాట. అంటే ఎవరైతే దొంగలు హ్యాకింగ్ లో అవి ఇవి చేస్తారో వాళ్ళకి ఎగెనిస్ట్ గా పనిచేసే వాళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అంటారు. ఆ ఎథికల్ హ్యాకింగ్ అంతా కూడా ఈ తుర్కాలు నేర్చుకుంటూ ఉంటారు. పిల్లిగడ్డాలు వేసేసుకుని నేర్చేసుకుంటూ ఉంటారు. వాడు 4వ రోజు 5వ రోజే అడుగుతున్నాడు, వాడు ఎలా హ్యాక్ చేయాలి, మేము ఎలా హ్యాక్ చేయాలని అడుగుతున్నాడు వాడు. నేను నువ్వు ఇక్కడికి వచ్చింది జనాలను హ్యాక్ చేయడానికా, లేకపోతే హ్యాక్ అయిన వాళ్ళని కాపాడడానికా? అందులో ఉండే వాళ్ళందరూ ఈ హ్యాకింగ్ నేర్చుకునే వాళ్ళు ఎక్కువగా వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాడు ఏదో రకంగా హాని చేస్తే కానీ వాడికి సంతోషం ఉండదు. కాబట్టి శ్రద్ధ 3 రకాలు. ఒకటేమో నాకు భగవంతుడితో అయ్యే కనెక్షన్, రెండోది ఏంటంటే నాకు భగవంతుడికి కోరికలతోని కనెక్షన్, మూడోది ఏంటంటే దేశానికి నేను నాశనం చేయాలనేటువంటి కనెక్షన్. ఈ 3 రకాల శ్రద్ధలతోటి జనాలు ఉంటారయ్యా అర్జున అని చెప్పేసి. శ్రద్ధ అనేటటువంటిది సహజ సిద్ధంగా వస్తుంది కొంతమందికి, దానిని వాళ్ళు పెంచుకుంటూ పోతారు అని చెప్పేసి శ్రద్ధ గురించి భగవంతుడు చెప్పాడు. శ్రద్ధ విశ్వాసం అనేవి చాలా గొప్పవి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటారు. నిజంగా శ్రద్ధగా ఉంటే జ్ఞానం వస్తుంది. వాడికి వాసనలు సంస్కారాలు రెండు ఏదున్నా సరే వాడు వెంటనే ఇందులో బాగుపడే అవకాశం ఉంది. శ్రద్ధ చాలా గొప్పది. ఆ శ్రద్ధ న్యాచురల్ గా వచ్చేది 3 రకాలు: సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామసిక శ్రద్ధ. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. పూర్తి స్థాయి ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇదంతా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్. మనం బయట చూస్తున్న జనాలని, మనం చేస్తున్నటువంటి పూజలు, మనం చేస్తున్నటువంటి హంగులు ఆర్భాటాలు, మనం చేస్తున్నటువంటి గొడవలు, వాటిపైనే ఉంటుంది. కూడా ప్రాక్టికల్ గానే ఉందండి. దేవుడే చెప్పాడు ప్రాక్టికల్ గా. ఇక నేనేముంది దాన్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేస్తున్నాను అంతే. సో అది ఇదంతా మాకు అర్థమయ్యే విధంగా చెప్తున్నారు కదండి, అది చాలు మాకు. జై శ్రీకృష్ణ. ఎవరికైనా సందేహాలు ఉన్నా, ఏ పాయింట్ అర్థం కాకపోయినా సిగ్గుపడకుండా అడగండి. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు పట్టదు. మనకు 16వ అధ్యాయం పట్టినట్టుగా పట్టదు. ఇది మనకు 4 వారాలలో 5 వారాలలో పూర్తయిపోతుంది. ఓకేనా? సో కాబట్టి ఇది సింపుల్ అధ్యాయమే. కాకపోతే ఏంటంటే ఈలో కోర్ ని గుర్తించండి. ఏంటంటే మనం మార్చుకోగలమా లేదా ముందు చూడండి. శ్రద్ధ అనేటటువంటిది ఎలా రావాలి? ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పానో చూసుకోండి. వాళ్ళ కనీసం ఒక 20-25 ఎగ్జాంపుల్స్ చెప్పుంటారు. చాలా బాగుందండి, అర్థమయ్యే విధంగా చెప్పారు. చాలా చాలా బాగుంది. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీ ఎగ్జాంపుల్స్ కూడా ఎగ్జాక్ట్ గా నేను కళ్ళారా చూసినా సార్. అవన్నీ కూడా మాకు ప్రాక్టికల్ లైఫ్ లో జరిగినాయి. కరెక్ట్. అందరికీ కూడా అలా ఉండే ఉంటాయి. ఎస్, అవునండి, అవును. హరితి గారు చెప్పినట్టు చుట్టూ జరుగుతున్నవేనండి అన్నీను. కరెక్ట్. అన్ని జరిగినట్టు ఉంటుంది సార్. డబ్బు దగ్గరికి వచ్చేసరికి, హోదా దగ్గరికి వచ్చేసరికి, గుర్తింపు దగ్గరికి వచ్చేసరికి జనాలు ఎంత ఘోరంగా తయారవుతున్నారంటే ఇవేవి మనం పట్టుకెళ్ళలేము అని చెప్పి తెలిసి కూడా, తెలిసి కూడా జనాలు వాటి కోసం ఎందుకు పాకులాడుతుంటారు అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆఫీసెస్ లోనే అది ప్రమోషన్ ఎగ్జాంపుల్ అది చెప్పారు. అలాగే వాళ్ళు ఫేమ్ గురించి ప్రోటోకాల్ ఆఫీసర్స్ ఉంటారు, అది చూసుకొని మురిసిపోతారు. ఆ పదవి దిగ్గానే ఎవ్వరు చూడరు, లెక్క చేయరు. అది అలవాటు అయిపోయాక నెక్స్ట్ లీడర్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ సేమ్ ప్రోటోకాల్ వాళ్ళకి ఎక్స్టెండ్ చెయ్యాలి అన్నట్టు. అంతా హంబగ్ సార్, అంతా ఆశ్చర్యం వేస్తుంటది ఇప్పుడు అవన్నీ చూసాక. అంటే ఎలా మీరు ఆఫీసులు ఇప్పుడు మనం చెప్పుకున్నది కేవలం గవర్నమెంట్ ఆఫీసులు, ప్రైవేట్ ఆఫీసులు. సరే మీరు అది వదిలేయండి. టెంపుల్ లోపల మేము విఐపీలను వెళ్ళే వాళ్ళని ఏమంటారు? మాకు విఐపీ దర్శనం చేయి. వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారు. మాకు ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా మేము మామూలు లైన్లలో ఉండమండి, మాకు ఎవరిదో ఒకరిది విఐపీ దర్శనం కావాలి, ఎవడో ఒకటి మాకు చేయిస్తాడు. ఇలా మాట్లాడుతున్న జనాలను ఏమంటారు? ఇంకా దారుణం సార్. అవును,
వీళ్ళందరినీ ఏం చేయాలి? మన తత్వ విధానంద గారు చెప్పినట్టుగా వీళ్ళందరినీ కూర్చోబెట్టి స్పెషల్ దర్శనం చేసిన వాళ్ళందరినీ గోడ కుర్చీ వేయించాలి. సో ఇలాగా తప్పు మార్గాలలో దేవుడు గర్భగుడిలోకి తీసుకెళ్లిపోయారు మమ్మల్ని. అంటే మేము వేరే వాళ్ళకంటే గొప్ప వాళ్ళమనే భావన, లేకపోతే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు వాళ్ళందరికీ అవకాశం ఇవ్వలేదనే గొప్ప భావన ఉంది. ఆ గొప్ప భావన. ఒకసారి ఒక గ్యాంగ్ తిరుపతికి వెళ్ళారు సేవ కోసం అని చెప్పి. ఈ సేవకి నాకు చచ్చిపోతున్నాను బాబు, ఈ మూఢనమ్మకాలతో చచ్చిపోతున్నాను రా దేవుడా, నన్ను కాపాడు. వీళ్ళందరూ ఏంది తిరుపతికి వెళ్తారు సేవకి. ఇంటి పక్కన కనిపించారు వాళ్ళకు, కళ్ళ ముందు దేవస్వరూపాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ చూడరు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గోడ అన్నమాట. ఒక ఆవిడ నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. ఎందుకు క్వశ్చన్ చేస్తుంది ఆవిడ్ని? ఎందుకంటే ఈవిడ టీం లీడర్ అంట. అమ్మో టీం లీడర్ ఈవిడంటే నువ్వు ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, నేను అన్నట్టుగా ఉండాలి, నేనే మీకు రోస్టర్ వేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. వాళ్ళ మీద వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కేకలు పెడుతున్నారు, అరుపులు కేకలు తిరుపతిలో దేవుడి దగ్గర. అంటే ఇదంతా కూడా మూర్ఖం. మళ్ళీ ఇంత చేస్తే వీళ్ళు చేస్తున్న సేవ ఏంది? పదండి 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 అని చేయడం, లేకపోతే పుస్తకాలు అమ్మడము, లడ్డూలు అమ్మడము. ఎంప్లాయీస్ అందరూ క్రిస్టియన్స్ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. 4,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు ఇప్పటి వరకు టీటీడీలో. ఏముంది చెప్పండి? అంటే ఇదేమంటున్నానంటే ఉద్యోగులు ఏమో పనిచేయరు, మీరేమో సేవ పేరు మీద వెళ్ళి ఈ పుస్తకాలు అమ్మడము, క్యాలెండర్లు అమ్మడము, లడ్డూలు అమ్మడము. ఇదా అంటే సేవ అనే దాని అర్థం మారిపోతుంది కదా. ఇప్పుడు మీరు చెయ్యండి, ఇప్పుడు మీకు వరద బాధితులు వస్తున్నారు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్తుంటారు వరద బాధితులు వచ్చినప్పుడు, ఇంకేమన్నా భూకంపాలు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు వెళ్ళి చేస్తుంటారు. ఇప్పుడు చైనాది వార్ జరిగినప్పుడు మన దగ్గర సైన్యము జనాలు సరిపోని టైంలో 3,000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వీళ్ళకి ఫుడ్, మందులు తీసుకెళ్లడము, ఆయుధాలు సప్లై చేయడము, ఇవన్నీ తీసుకెళ్తుండే వాళ్ళు. నెహ్రూకి మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ అంటే చాలా అసహ్యం అన్నమాట, వ్యతిరేకమైన. అలాంటిది ఆ 1962 వార్ అయిన తర్వాత ఆయన ఏమన్నారంటే ఆ 3,000 మందిని గణతంత్ర దినోత్సవం రోజు నాడు, రిపబ్లిక్ డే నాడు అందరినీ కూడా చలో మీరు పరేడ్ చేయండి 3,000 మందిని అని చెప్పి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు. అంటే అటువంటి కఠినాత్ముడి హృదయంలో కూడా మార్పు వచ్చింది ఆర్ఎస్ఎస్ మీద వీళ్ళు చేస్తున్న సేవకి. ఎందుకంటే వేరే మనుషులు ఎవరూ చెయ్యని సేవని వీళ్ళందరూ కలిసి చేశారు. సేవ అంటే అది డబ్బులు ఆశించద్దు, పేరు ఆశించద్దు, ఏమీ ఆశించద్దు. నేల మీద కూర్చోమంటే నేల మీద కూర్చోవాలి, ఎక్కడ పడితే అక్కడ తినాలి, సాత్విక ఆహారమే తీసుకోవాలి. అలా ఉంటూ ఏది ఆశించకుండా చేసినప్పుడు అది సాత్విక పద్ధతి, అది దైవానికి ఇష్టమైనటువంటి పద్ధతి, అది ప్రకృతికి ఇష్టమైనటువంటి పద్ధతి. ప్రకృతికి అనుగుణంగా మనం వెళ్ళినంత వరకు మనకు జీవితంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మాత్రమే మనం జీవితంలో ఒడిదొడుకులు ఫేస్ చేస్తాము. భగవంతుడు క్లియర్ గా చెప్తారు, నా మార్గంలో వెళ్ళవయ్యా, నువ్వు నా మార్గంలో వెళ్ళు, నా మార్గంలో వెళ్తే నీకు ఒక అద్భుతమైనటువంటి జలాశయం ఉంది. ఎందుకయ్యా చిన్న చిన్న వాటర్ బాటిల్స్ కోసం కక్కుర్తి పడతావు? నా మార్గంలో ఆనందం ఉంది. ఆనందం ఒక్క భగవంతుడి మార్గంలో మాత్రమే ఉన్నది, భగవంతుని అన్వేషించడంలో మాత్రమే ఉన్నది. జై శ్రీకృష్ణ. ఆర్ఎస్ఎస్ లో సాత్విక ఆహారం తీసుకోవాలి అని ఉంటుందండి. చాలా ఇదిగాను మాకు సాత్విక ఆహారం తీసుకోవడమే కాదు, ఆహారం ఎలా తినాలి, ఎలా వడ్డించాలి, ఏ ఐటమ్స్ వెయ్యాలి, ఎలా తినాలి, ముందు ఏం చెయ్యాలి, తర్వాత ఏం చెయ్యాలి, ఏ ప్రార్థన మంత్రం చదవాలి, ఏది అంతా చదివిస్తారు. నాన్ వెజిటేరియన్స్ మానేస్తారండి. కొంతమంది మానేస్తారు, కొంతమంది మానరు. అంటే ఇక వాళ్ళు ఆహారం విషయంలో పుట్టుక నుంచి వచ్చిన అలవాటు కొంతమంది మానరు. కానీ జనరల్ గా ఇన్ జనరల్ ఈ ఫంక్షన్స్ కి వాటికి వీటికి అన్నిటికీ వచ్చినప్పుడు, ఆర్ఎస్ఎస్ గ్రూప్స్ లో వాటిలో వచ్చినప్పుడు వాళ్ళు సాత్వికమే తీసుకుంటారు. ఎంతైనా జీవితంలో కూడా కొంత సాత్వికం మారుతారు. కాకపోతే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఆర్ఎస్ఎస్ లో ఉంటారు. అది 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 బహుశా మారకపోవచ్చు, కానీ అట్లీస్ట్ మనకు పద్ధతి. మార్నింగ్ యోగా క్లాస్ లో ఈ డిసెంబర్ మాసం గీతా సుభాషితం అని చెప్పారు సార్. సంఘశాఖ అంటే ఆటలాడుకొని కవాతు చేసే స్థలం మాత్రమే కాదు, అది యువకులను దుర్వ్యసనాలకు దూరంగా ఉంచే సంస్కార నిలయము, సమాజానికి ఆపదలు సంభవించినప్పుడు నిస్వార్థంగా సహాయం లభించే సేవా కేంద్రం, సామాజిక జీవనంలోని వివిధ రంగాలకు యోగ్యులైన కార్యకర్తలను అందించే నిర్మాణ కేంద్రము. అది డిసెంబర్ సుభాషితం అని చెప్పారు. లేటెస్ట్ సుభాషితం ఈ నెలది అని చెప్పారు. అది ఇవాళ కూడా చదివాం. సో ఇదేంటంటే నేనేమంటున్నానంటే అత్యద్భుతమైనటువంటి విలువలు కావాలి మనకు, విలువలతో ఉన్నటువంటి జనాలు కావాలి. వివేకానందుడు ఏం కావాలని చెప్పాడు? ఇటువంటి జనాలే కావాలి నాకు. దృఢ సంకల్పం ఉండాలి, ఆ సంకల్పం ఉండి చక్కగా దాన్ని ఆచరణలో పెట్టేటటువంటి జనాలు కావాలి. ఏదో అంటారు కదా, ఇనుప నరాలు, ఉక్కు సంకల్పము, ఇంకోటి ఏదో 3 ఉన్నటువంటి జనాలు మనకు కావాలి అని చెప్పేసి అంటారు చూడండి. అది నిజంగా అలాంటి వాళ్ళు కావాలి మనకు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లో ఉండే వాళ్ళు వేరే కాంగ్రెస్ లోను అక్కడెక్కడ ఉండదా సార్?
ఉండొచ్చు. ఇప్పుడు ఒక స్థాయి తర్వాత ఇక వాళ్ళ చాయిస్, వాళ్ళకి ఈ స్వార్థం ఏమన్నా కర్ణాటకలో సార్ ఇది ఎనీవే కర్ణాటకలో ఇది వద్దంటున్నారు. బ్యాన్ చేసేస్తున్నారు కదా, అలా చెయ్యలేదు, బ్యాన్ చేయలేదు. కానీ ఇక్కడ పబ్లిక్ కొత్తగా నేను ఏమంటున్నాను, సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ టాపిక్ ఎందుకు కానీ అసలు అంటే ప్రస్తుతానికి బ్యాన్ ఎవరు చేయరు, ఎక్కడ చేయలేరు కూడాను. అయితే ఇప్పుడు చాప కింద నీరు లాగా హైయెస్ట్ వెళ్తుంది. బట్ ఏమంటున్నానంటే నేను చెప్పేది ఇక్కడ విలువలు అనేవి తెలుసుకోవడానికి మీకు అక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది. వాడు ఎంతో పెద్ద కంపెనీకి పెద్ద సీఈఓ ఉంటాడు, వాడు వచ్చి నేల మీద కూర్చుంటాడు, మీతో పాటు పక్కనే కూర్చుంటాడు. అంతంత గోల్డ్ మెడలిస్టులు వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కనిపిస్తూ ఉంటారు మీకు. ఎందుకని అంటే సేవాభావం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉంటూ సేవాభావం ఉండి జీవితంలో సమయాన్ని కేటాయిస్తున్న వాళ్ళు ఎంతమంది ప్రచారక్స్ అని ఉంటారు. వాళ్ళైతే అసలు భార్యలు పిల్లలు కూడా ఉంటారు వాళ్ళకి. ఇవన్నీ ఎందుకు కానీ ఇవాళ జస్ట్ సేవ గురించి చెప్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. సేవ అనేటటువంటిది అది చాలా గొప్ప విషయం, అది భగవంతుడి యొక్క గొప్ప లక్షణం అది. ఎనీవే ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఈరోజు వండర్ఫుల్. రేపు మళ్ళీ మనము విష్ణు సహస్రనామంలో మొన్న సగం చెప్పుకున్నాము, వాహములు అనేటటువంటివి ఏవైతే ఉంటాయో, వాహిక వాహములు, సప్తవాహములు అనేటటువంటివి ఏవైతే ఉంటాయో సగం చెప్పుకున్నాము. ఆ మిగతా సగం పూర్తి చేసుకుని ఆ శ్లోకాన్ని కంప్లీట్ చేసుకుంటాము. విష్ణు సహస్రనామము చాలా డీటెయిల్డ్ గా తెలుసుకుంటున్నాము. భగవంతుడి యొక్క స్వరూపము కళ్ళ ముందు కనిపించేంత డీటెయిల్ గా మనము తెలుసుకుంటున్నాము. మర్చిపోకుండా జాయిన్ అయ్యి వీలైనంతగా ఇది చేసుకోండి. మనం అంటున్నట్టుగా ఈ నెలాఖరు లోపల ఒకసారి లేదా జనవరి 1 నాడో 2 నాడో మనము క్విజ్ కూడా పెట్టుకుందాము. రేపటి క్లాస్ తోటి విష్ణు సహస్రనామం ఆపుకుందాం. మనం ఆపుకుని ఏం చేద్దామంటే ఈ సాటర్డే నాడునే రివిజన్ చేయిస్తాను. ఇప్పుడు ఫ్రైడే నాడేమో మనకు విష్ణు సహస్రనామం రేపు అవుతుంది కదా, ఈ సాటర్డే గానీ వచ్చే సాటర్డే గానీ నేను ఏం చేస్తానంటే మొత్తం రివిజన్ చేయిస్తాను. ఇప్పటి వరకు జరిగిన 350 నామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రివిజన్ చేస్తాను. మీకు ఒక 2 వారాలు టైం ఇస్తాను. తర్వాత క్విజ్ పెట్టుకుందాం. అందరూ కూడా చక్కగా ఈ 350 నామాలు మనకు జనవరి 1 వీక్ కల్లా మీకు అందరికీ నోటికి రావాలి. చక్కగా వాటన్నిటి అర్థము సరైనటువంటి పద్ధతిలో తెలిసి ఉండాలి. ఓకేనా? సో కాబట్టి చక్కగా విష్ణు సహస్రనామం అందరూ చూసుకోండి. రేపు సాయంత్రం మళ్ళీ మనకు విష్ణు సహస్రనామం ఉంది. రేపటి క్లాస్ మనకు విష్ణు సహస్రనామంలో అదే ఒక ఫస్ట్ బ్రేక్ అన్నమాట. మొత్తం 3 బ్రేక్స్ తీసుకుంటాం విష్ణు సహస్రనామంలో. మొదటి బ్రేక్ ఎందుకంటే ఇప్పటికే 40 వారాల పైన అయింది, 35 వారాల పైన అయింది, మనకు 35 శ్లోకాలు కూడా కాలేదు. సో ఏదేమైనా మనము 1/3 కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ కాగానే దాని రివిజన్ నేను ఒక 2 రోజులు చేయిస్తాను. తర్వాత మీరు కూడా గ్రూప్ లోపల లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అందరూ కలిసి రివిజన్ చేసుకోండి. మన టీచర్స్ కూడా ఉన్నారు కదా, టీచర్స్ కలిసి రివిజన్ చేసుకోండి. చేసుకుంటే మీరు ఎన్ని వీలైతే అన్ని నామాలు రివిజన్ చేసుకోండి. శర్మ గారు ఉన్నారు, రజనీ మేడం ఉన్నారు, రాధిక, టీవీ మణి మేడం, ఇట్లా చాలా మంది ఉన్నారు కదా మనకు, సౌజన్య గారు, సూర్యశ్రీ గారు, ఇట్లా అందరూ కూడా కలిసి చక్కగా క్లాస్ ని ఆర్గనైజ్ చేసుకొని మీరు అవన్నీ రివిజన్ చేసుకోండి. ఎందుకంటే విష్ణు సహస్రనామము మనకు అందుబాటులో ఉన్నటువంటివి. భగవద్గీత, విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, ఆదిత్య హృదయము, ఇవన్నీ ఏంటంటే మనము పారాయణము చేయవచ్చు, దగ్గరగా మనము వెళ్ళవచ్చు కూడాను. అంటే సులభంగా అర్థం చేసుకోవడానికి కూడా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు అందరూ పారాయణం చేసుకోండి. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, శ్రద్ధ విశ్వాసాల యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నామని, ఈ రోజు తెలుసుకున్న 30-40 ఉదాహరణలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని, అర్థం కాని వాళ్ళు మరో 2 సార్లు విని అర్థం చేసుకుంటారని, వచ్చే వారానికి సిద్ధమై వస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు భగవంతుడి యొక్క అన్వేషణలో అసలైనటువంటి స్వరూపాన్ని తెలుసుకుంటాం. అప్పటి వరకు అందరికీ కూడా శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. విష్ణు జై సహస్ర శ్రీకృష్ణ సార్.